నాయనా, మాకు ఎవరెవరికి అవసరం ఎరిగినది మమ్మల్ని చూచుచున్నాను. నీకు మరుగైన మాట్లాడుతున్నప్పుడు వారి జీవితాలు వెలిగించి నీ వైపుకి త్రిప్పబడి నీకు లోబడి నీ ఎందుకు ఈ రోజు నాకు అందరు కూర్చో. ఏం కూటాలి అమ్మా? ఏంటమ్మా? ఆత్మీయ ఉజ్జీవ కోడికలు. పరిశుద్ధ గ్రంథం నుండి నూట 43 10వ. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. స్తోత్రం. మన మాటలు వింటున్నారా? మీకు ఈ మాటలు అవసరం లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది. అర్థమైందా? చాలా విలువైన మాటలు. రానున్న దినాల్లో ఇటువంటి మాటలు కూడా దొరకలేవు. చాలా భయంకర పరిస్థితులు వస్తున్నాయి. మన ఊరోళ్ళు అందరి మాటలు వింటాం. అవి కలిసి వచ్చి ఏం కాదు మనకి, దానివల్ల నష్టమే. దేవుని మాటలు వినటం గొప్ప కాదు, కానీ ఆ విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని భయభక్తులతో మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటే అదే గొప్ప ఉజ్జీవం. ఆమేన్. కీర్తనకారులు అంటున్నారు, దావీదు గారు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నచ్చు. మా నాయకు చూడండి, స్లాబ్ పైకి తర్వాత చూడండి, రోజు వస్తారు కదా, చూసుకుందరు కానీ ఆయన నాయకు చూడండి. హల్లెలూయా. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు. కీర్తన 40వ. నీ చిత్తము నెరవేర్చుట నాకు ఎంతో సంతోషం. చాలు. దేవుని చిత్తము ఎవరైతే చేస్తారో వాళ్ళ ఉజ్జీవం ఉంటుంది. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకుండగా మన ఇష్ట ప్రకారం మన స్వచిత్తముతో నడిస్తే ఉన్న ఉజ్జీవం ఆరిపోతుంది. అవునా? దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించవలసిన విషయం, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నారో వారంట దేవునిచే గుర్తించబడతారట.
మరలా చెప్తున్నాను, ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవునిచే గుర్తించబడతారట. గనుక మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునిచే గుర్తించబడాలి. దేవుడు మనల్ని గుర్తించాలి. మీకు డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు వరకు మేము దేవుని చేత గుర్తించబడలేదంటారా? ఏమో మీకే తెలియాలి. దేవుడు ఒక వ్యక్తిని గుర్తిస్తే గనక ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తిని దేవుడు గుర్తించకపోతే ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంటుందనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా సూటిగా మాట్లాడిపోతున్నారు. గనక వాక్యం వినటానికి వచ్చి నీవు నీ మనస్సును, నీ చూపును, నీ హృదయాన్ని ప్రభు వైపుకి కేంద్రీకరించగలిగితే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఆమేన్. ఓకేనమ్మా? నేను కొంచెం శిష్టిగా ఉంటాను, ఏం తేడా వచ్చినా అడిగేస్తాను. నన్ను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు అండి. ఓకేనా? దేని స్తోత్రం. మీకు 2 కళ్ళు అయితే నాకు 16 కళ్ళు ఉన్నాయి, అందరినీ చూస్తున్నాను. జాగ్రత్త. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవుని చే గుర్తించబడతారు. ఇక్కడ ఎంతమందికి యేసు ప్రభు తెలుసా? ఎప్పుడైనా చూసారా యేసు ప్రభుని? ఎలాగుంటారో తెలుసా? మీకు కళ్ళు వస్తుంటాయి కదా, స్వప్నాలు వచ్చేస్తుంటాయి మీకు. మీరు మధ్య మధ్యలో భాషలు వచ్చేసి ప్రవచనాలు కూడా చెప్పేస్తారు కదా. తెలుసా మీకు దేవుడు ఎలాగుంటారో? నిజం చెప్పండి, ఎవరికి కనపడలేదు ఇక్కడ దేవుడు? ఎవరు చూడలేదు దేవుడిని? కల్లో కూడా చూడలేదు. చూస్తే చేయద్దు, తప్పులేదు. చూసావమ్మా? వెరీ గుడ్, తెలుస్తాం. అలాగా చక్కగా అడిగినప్పుడు స్పందించాను. దేవుడు నిన్ను చూశాడా? ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవునిచే గుర్తించబడతారు. దేవుడి కనుదృష్టి వారి మీదకి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని నాకు తెలుసు, నేను చూశాను అని మనం అనుకుంటున్నాం, మంచిది. నిజంగా చూస్తే తండ్రిరానివి తండ్రి. ఒక 2 వ్యక్తులట పోలీసుడు పట్టుకున్నారట. పట్టుకుని జైలుకి తీసుకెళ్తున్నారు. మరి వారు ఏం తప్పుడు పని చేశారు? మరి పోలీసులు పట్టుకుని తీసుకెళ్తుంటే ఆ పట్టబడి దొంగలు అన్నారంట, మర్యాదగా మా చేతులు వదిలేయి, మమ్మల్ని జైల్లో గట్ట పెట్టుకో, మీకు విషయం చెప్తానన్నారు. ఏంటా విషయం? మాకు ఐజీ గారు తెలుసు అన్నారంట. ఏమన్నారంట దొంగలు? ఐజీ గారు తెలుసు అనగానే పోలీసుడికి గుడ్డు జారిపోయింది. బాబు, ఐజీ గారికి తెలుసు అంట. ఐజీ గారికి మనం వీళ్ళని పట్టుకున్నామని తెలిస్తే మన పోస్టులు ఊడిపోతాయి, ఏ ఏజెన్సీకో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎందుకులే వీళ్ళతో వచ్చిన గొడవ ఎందుకులే అని వదిలేశారంట పోలీసులు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారంట, మాకు ఐజీ గారు తెలుసు కానీ మేము ఐజీ గారికి తెలియదుగా అన్నారు. మాకు ఐజీ గారు తెలుసు కానీ మేము ఐజీ గారికి తెలియదు కదా. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ప్రధానమంత్రి మోదీకి, మోదీ అంటే ఎవరో మన అందరికీ తెలుసు, కానీ మోదీకి నువ్వు తెలియాలిగా. నువ్వు ఊర్లో ఈ వీధిలో ఈ మూల ఉంటున్నావని, ఏం ఎడుతున్నావు, ఏ ఏడుపు ఎడుతున్నావు అని తెలియాలి కదా. స్తోత్రం చెప్పలే. కానీ మనం అందరూ అనుకుంటాం మనకు ఆడ తెలిసి ఏడ తెలిసి అంటాం, కానీ వాళ్ళకి నువ్వు తెలుసా? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు నాకు తెలుసు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం యేసు ప్రభుకి తెలుసా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలండి మాటలే. ఎందుకంటున్నానంటే, కార్తీక దీపం సీరియల్ వస్తుందా రావట్లేదా? అయిపోయిందమ్మా. ఎన్ని ఎపిసోడ్లు కార్తీక దీపం? రాధమ్మ కూతురు, ఈ మధ్యన ఇంకోటి వచ్చింది, తెగ చూసేస్తున్నారు. అన్నీ అయ్యాక వస్తున్నారు, కొంతమంది టీవీలు కట్టేసి లాస్ట్లో వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలాగ దీవులు వస్తాయి వీళ్ళకి? అవునా? దీవులు రావు. నువ్వెంత కొట్టుకున్న దీవులు రావు, కింద నేళ్ళ తల కొట్టుకున్నా.
కార్తీక దీపం సీరియల్ చూసిన వాళ్ళకి, రాధమ్మ కూతురు సీరియల్ చూసిన వాళ్ళకి, నాగినీళ్ళు సీరియల్ చూసిన వాళ్ళకి, నాగిని వస్తుందా పాప మీరు ఏం తెలియదేం మీకు పాప. అలాంటి వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎంతసేపు మైండ్ దాని మీదే ఉంటుంది. జబర్దస్త్ చూసిన వాళ్ళకి ఈ మాటలు అర్థం కావు. అందుకని బుర్ర పెట్టండి అంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ రోజు నేను చాలా గట్టిగా అరిసి మాట్లాడగలను. ఎందుకులే ఫస్ట్ టైం కదా అల్లిపోతారు, ఎందుకు వచ్చింది. నిన్నైతే తాళరేవులో బుల్లెట్ ట్రైన్లోకి వెళ్ళిపోయింది మెసేజ్. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఆగలేదు, ఎక్కడ ఆగిదామన్నా ఆగిలేదు. టక్క 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 ఆల టెన్షన్ నాకు దడ మామూలుగా లేదు. ఇక చాలా బాగా మాట్లాడాడు దేవుడు. పాప మిమ్మల్ని చూస్తే జాలి వేసుకొస్తుంది, అందుకని స్లోగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈరోజు నువ్వు దేవుడిచే గుర్తించబడాలి. ఎవరు గుర్తించబడతారు దేవుడిచే? బాగా ఆలోచించాలి. అడుగుతాను, మీ పిల్లల్ని స్కూల్లో వేశారు ఎప్పుడన్నా? చదువుతున్నారా? ఇది వరకు ప్రైవేట్ స్కూల్లో వేసేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు అమ్మఒడి అన్నారని అందరూ అక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసేసారు. కొంతమంది అయితే ప్రైవేట్ స్కూల్లో వేసేటప్పుడు మనకు ఒక ఆలోచన ఉంటుంది. మన పిల్లల్ని వేయబోతున్న స్కూలు లేకపోతే చదివించబోతున్న కాలేజీ ఏదైతే ఉందో ప్రైవేట్ సంస్థ, అది గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిందా లేదా అని చూస్తాం. అది గవర్నమెంట్ చేత గుర్తింపబడింది అనుకోండి, అందులో మన పిల్లల్ని చదివించినా పర్వాలేదులే అని ఒక భరోసా మనకు ఉంటుంది. అందుకని ప్రైవేట్ సంస్థ నడిపించే వాళ్ళు ఏం చేస్తారంటే, హల్లెలూయా, గవర్నమెంట్ ఆ స్కూల్ని గుర్తించాలని గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే పెట్టిందో ఆ రూల్స్ తప్పకుండా వాడు పాటిస్తారు. హల్లెలూయా. అలా పాటించిన స్కూళ్ళు నడిపించబడతాయి. గవర్నమెంట్ రూల్స్ పాటించిన స్కూళ్ళే నిలబడతాయి, లేకపోతే ఆ స్కూల్ని మూసేస్తారు. అలాగే మనకి కూడా పరలోకం అనే ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. ఆమేన్. ఆ పరలోక ప్రభుత్వం చే మనం అందరం గుర్తించబడాలంటే ఈ భూలోకంలో దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. ఏంటి ఆ రూల్ అంటే దైవ చిత్తము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. మనకి పెట్టిన రూల్ ఏంటంటే దేవుని చిత్తం. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వారు దేవునిచే గుర్తించబడతారు, పరలోక రాజ్యంలో గుర్తించబడతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి మీరందరూ కూడా దేవునిచే గుర్తించబడాలి. గొప్ప ఉద్యమం మీ ద్వారా రగిలిపోవాలని, మీరు ఆత్మీయంగా ఎదగాలని దేవుడి 3 రోజులు మీకోసం ఈ కూడుకుని ఏర్పాటు చేసినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన ఈ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనకి నేర్పబడేది ఇక్కడ ఏంటంటే ప్రార్థన. స్తోత్రం కలిగిన ఉపవాసాలు ఉంటాయి, దేవునికి స్తోత్రం. ప్రార్థనలు ఉంటాయి, ఆరాధన జరుగుతుంది, దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటంటే వాక్యం వెల్లడవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. ఇవన్నీ వింటున్నాము, చూస్తున్నాము, చేస్తున్నాము, మంచిదే, దేవునికి స్తోత్రం. ఇక్కడ పాటలు కూడా పాడతారు కదా, మైక్ ఇస్తే మీరు నాకంటే మంచిగా పాడగలరు, అంత సింగర్స్ కూడా ఉన్నారని నాకు తెలుసు. కనుక నేను ఒక విషయం, నా బాధ అంతా ఏంటంటే నువ్వు ఏ పాట అయితే పాడుతున్నావో ఆ పాట దేవుడు వింటున్నాడా అది ప్రశ్న. నువ్వు ఏ ప్రార్థన అయితే ఇక్కడ చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళుతుందా అది. నువ్వు ఏ ఉపవాసం అయితే ఇక్కడ చేస్తున్నావో ఉపవాసం దేవుడు వింటున్నాడా అని ఆలోచించాలి. ఏదో వచ్చేసారి వెళ్ళిపోయామని కాదు. అందుకని ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్ళే గుర్తిస్తాడు. ఇది మాత్రం మైండ్లో తీసేయద్దు, చిత్తం అనే మాట మైండ్లో తీసేయద్దు మీరు ఎవరు కూడా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం.
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదువుతారమ్మా, త్వరగా చదువుతారా? పగలు నా మాట ఏంటంటే మా ఇటు చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూతట, అంటే కొర్నేలి దగ్గరికి వచ్చింది దూత. వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కనపడి అది కొర్నేలి దూత వైపు తేరు చూసి అంటున్నాడు, భయపడిపోయి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత అంటుంది, నువ్వు చేస్తున్న ప్రార్థనలను, నువ్వు చేస్తున్న మంచి పనులను దేవుని సన్నిధి కంటే పరలోకానికి జ్ఞాపకార్థం కంటే గుర్తించబడింది. చెప్పకూడదు సార్, గట్టిగా గుర్తించబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నామంటే, అలాగే కొర్నేలి ప్రార్థన దేవుడు ఎలాగైతే గుర్తించాడో, కొర్నేలి చేసే మంచి పనులు దేవుడు ఎలాగైతే గుర్తించాడనే స్టేట్మెంట్ ఆయన దగ్గరికి వచ్చిందో, అలాగా నీ ప్రార్థన, నీ ఉపవాసం, నువ్వు పాడే పాట, ఆరాధన దేవుడు గుర్తించాలి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలని నాకు అర్థమవుతుందండి. ఈ మాటలు అర్థమైతే స్తోత్రం చెప్తారు. ఇంకోసారి గట్టిగా, నాకు స్తోత్రాలు చెప్పడం అంటే చాలా ఇష్టం. హల్లెలూయా అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఎవ్వరూ తిట్టుకోవద్దు, నన్ను ఎవ్వరూ సనుకోవద్దండి. హల్లెలూయా, అది నాకు ఒక స్పెషల్ అభిషేకం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ ప్రార్థన గుర్తించాలి, దేవుడు గుర్తించాడు. ఇప్పుడు మీరు అనేసుకుంటారు, ఇప్పుడు మీరు ఎన్నో ప్రార్థనలు చేసాం, ఎన్నెన్నో సంపాదించుకున్నాం, మేము ప్రార్థన చేసి పట్టెట్టి, మరి దేవుడు వినకపోతే నా కొడుకు ఆ కార్యం జరుగుతుందా? మరి నా ప్రార్థన వినకపోతే దేవుడు నా భార్యకు ఆ కార్యం జరుగుతుందా? నా భర్తకు ఆ కార్యం జరుగుతుందా? ఆ ఇల్లు నేను కట్టగలనా? ఆ అప్పులు తీర్చగలనా? దేని స్తోత్రం. మరి దేవుడు వినలేదంటాడేంటి? ఈ పాటలో వీడేంటో కొత్తవాడు వచ్చాడు ఈ మధ్యన మాకు, ఇప్పుడు నేనే ఎవరో కాదు అని లోపల సొదిగేసుకుంటున్నావేమో, ఆలోచన పడిపోయావు నువ్వు. అయితే వినండి, ఎక్కడికి వెళ్ళాయి, అసలు ఏం జరుగుతుంది అంతా తేలిపోవాలి. ఈ రోజున గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నువ్వు రూపాంతరం చెందినప్పుడే ఉద్యమం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తారా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ మాట, ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించలేడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో. మీరు ఫస్ట్ నుంచి చదవండి, కరెక్ట్గా చదవండి ఆ మాట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడంటే గుర్తించబడడు. అలా అర్థం చేసుకోండి. గుర్తించబడడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం, చిత్తం చూసినట్లు వచ్చింది, నా తండ్రి చిత్త ప్రకారం ఎవడైతే నడుస్తాడో అటువాడే వాడే గుర్తించబడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేసేవాడు ఎవడు పరలోక రాజ్యం వెళ్ళిపోడు. దేవుని స్తోత్రం. 4 పాటలు పాడేసేసి టక్క వాయిద్యాలు చేసి శంఖబాబా రిక్కబాబాలు పడిపోయి కింద మళ్ళీ బాటిల్ నెత్తి మీద కొట్టి ఎత్తి చిరిగిపోతుంది నీకు. దేవునికి స్తోత్రం కలిగినాక ఇలాంటి వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళరు. దేవునికి స్తోత్రం. నేను భాషలకు వ్యతిరేకని కాదు. హల్లెలూయా. నేను ఉదయం లెగ్గానే దేవుడిని స్తుతిస్తాను. పరిశుద్ధాత్మ అనుభవం నాకు చాలా ఇష్టం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ గమనించాలి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో చెప్పబడిన మాటలు మనం గమనించి 2 అంశాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి ప్రార్థన, రెండవది దైవ చిత్తం. చెప్పండి. ఒకటి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో కనబడుతున్న మాటలు ఏంటి? ఒకటి ప్రార్థన, రెండవది చిత్తము. 2 ఉన్నాయి ఇక్కడ కదా. ప్రభువా ప్రభువా అనేది దేన్ని చూపిస్తుంది? ప్రార్థనను చూపిస్తుంది. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ చిత్తం అనే మాట ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యం మనకి? ప్రభువా ప్రభు ప్రార్థన ఉందా? చిత్తం అంటే ఏంటి? మరి ముందు మాట ఏం చేద్దాం? నేను చెప్పింది నీకు అర్థమవుతుందండి? అర్థమైతే స్తోత్రం చెప్పండి.
ఇక్కడ రెండు అంశాలు కనపడుతున్నాయి. ఒకటేంటి, ప్రభువా ప్రభు అనే మాట అంటే ప్రార్థన చూపిస్తుంది. రెండవది ఏం చూపిస్తుంది? చిత్తం అనే మాట చూపిస్తుంది. ఈ రెండు అంశాల్లో దేనికి మనం ఓటేద్దాం? ఇప్పుడు దాకా వేసిన ఓట్లు చాలు. హల్లెలూయా. ముందు ఈ దీంట్లోకి రండి. ఇప్పుడు మనం దీంట్లో ఉండాలి, క్రైస్తవ దీంట్లో ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రెండింటిలో దేవుడికి ఇష్టమైంది ఏంటి? ప్రార్థన అంటుంది మళ్ళీ. ఇప్పుడు దాకా మన అంశం ఏంటి? అయ్యి బాబు, వీడు ఏలికెత్తే కాలుకెత్తున్నాడు, కాలుకెత్తి ఏలికెత్తున్నాడు. నోరు మూసు కూర్చున్న తొత్తం లేదు. ఆయన ఏం చెప్తాడని చెప్పుకుంటూ పోనివ్వండి అనుకుంటున్నావా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ రెండు అంశాల్లో దేవుడు ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాడంటే చిత్తానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే ప్రార్థనని చేయొద్దు అంటున్నాడా దేవుడు? కుదరదు. హల్లెలూయా. నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాను. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు 33 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సంవత్సరాల జీవితం అంతా కూడా పరిచర్యలో ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మీరు చదివినట్లయితే, గ్రంథాన్ని బాగా చదివినట్లయితే యేసు ప్రభు మాటలు చాలా చక్కగా రాశారు శిష్యులు. హల్లెలూయా. ఆయన మాట్లాడిన మాట, ఆయన జీవన శైలి, ఆయన మాదిరి అంతా అందులో ఉంది. దేవునికి 4 సువార్తలలో ఆ 4 సువార్తలు మనం బాగా చదివితే బయటకు వచ్చే మాట ఏంటంటే, యేసయ్య మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి చిత్తం, తండ్రి చిత్తం, తండ్రి చిత్తం అన్నాడు. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. గెస్సమనే తోటలో ప్రార్థించేటప్పుడు కూడా మత్తయి సువార్తలో, దేవునికి స్తోత్రం, తండ్రి నీ చిత్తం అయితేనే మాట వాడాడు ప్రార్థనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో చోట అంటాడు, తండ్రి ఇష్టమే నేను చేస్తాను, తండ్రి చిత్తమే చేయడానికి వచ్చాను తప్ప నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదంటాడు యోహాను సువార్త. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, యేసు ప్రభు అంతా కూడా దేవుడి మీదే పూర్తిగా అనుకున్నాడు. ఆయన తండ్రి చెప్పకుండా ఏ పని చేయలేదు ఆయన. దేవునికి స్తోత్రం. తండ్రి అడుగుజాడల్లో, తండ్రి చిత్త ప్రకారం. అందుకనే పరలోకం నుంచి ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట వినిపించింది. చెప్పకూడదు సరి గట్టిగా. ఈయన ప్రియ కుమారుడు. ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో తండ్రి చేత, కుమారుడైన క్రీస్తు చేత నా కుమార్తె, నా కుమారుడా అని పిలువబడుతా వేస్తున్నామలో. నమ్మిన గట్టిగా స్తోత్రం చెప్పాలండి. అలాగ అనిపించుకోవాలనుందా? నా కుమార్తె అనే స్వరం నీకు వినాలనుందా? నా కుమారుడా అనే స్వరం నీకు వినాలనుందా? అలా వినాలనుంటే, ఆ దర్శనం చూడాలనుకుంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి ఈ భూలోకంలో. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి. హల్లెలూయా. ఇక్కడ 2 అంశాలు, ప్రార్థన, ఒకటి చిత్తం. హల్లెలూయా. ఇక్కడ అందరూ ప్రార్థనా పరులాగా కనపడుతున్నారు. నాకు నెత్తి మీద ముసుగులు చక్కగా ఉన్నాయి. నెత్తి మీద ముసుగులు వేసుకో. ముసుగైందమ్మా నవ్వుతారండి. అసలు ముసుగు తీయకూడదు. మీకు అది ఇలా ఊడిపోతే కనుక అమ్మా ముసుగు. ఇంకో మాట చెప్తున్నానే, ముసుగు కొంతమందికి ఎందుకో జారిపోతున్నా కూడా వెళ్తారు. అంటే అంత బైక్లోకి వెళ్ళిపోయారు. వాక్యలో బాగా హల్లెలూయా. ముసుగు తగ్గ గౌరవం, అది దేవుని గౌరవం. ఓకే, నేను ముసుగు వేసుకోను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వేంటి నాకు చెప్పేది అన్నావు అనుకో, నువ్వు బేబీ కటింగ్ చేంజ్ చేసుకో. ఏం చేయాలి? బేబీ కటింగ్ తెలుసా నీకు? చిన్నప్పుడు చిన్నపిల్లలు చేసేవారు. కటింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓ జీన్ ప్యాంట్ వేసుకొచ్చేది ఇంకా బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ జుట్టు దేవుడిని గౌరవించటం. నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆమె నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. నిజంగా నీకు వినాలి, ఎస్ నాతో దేవుడు మాట్లాడు. అలాగా చెప్తున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడతారు చూడు, వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎక్కడున్న ఆశీర్వాదం. కొంతమంది అనుకుంటారు, పాస్టర్ గారి ప్రసంగాలు నా మీదే చేస్తున్నారు. ప్రసంగాలు ఎవరి మీద? నన్ను టార్గెట్ చేసి చేస్తున్నారు ప్రసంగాలు. నిన్ను టార్గెట్ చేసి నిన్ను చూసి ప్రసంగాలు. నీకు చేయకపోతే ఎవరు చేయరు ప్రసంగాలు?
ఇటుకలు చేయనా, ఫ్యాన్లు చెప్పుకుంటాడు పాస్టర్. మనుషులతోనే కదా మాట్లాడింది దేవుడు. మాట్లాడేవరా ఈ కొన్ని సంఘాలు అయితే గట్టిగా మాట్లాడితే మళ్ళీ రావట్లేదు. ఎందుకు మానేసిందో తెలియట్లేదు మాకు. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడుగో 6 నెలలకి ఎప్పుడు పాపం చూపించడం మానేస్తే ఎవరికి నష్టం అమ్మా? మనకే నష్టం. దేవుడి మాట విందాం. అలా విన్నాను కాబట్టి ఈరోజు నాకు ఈ ఉపదేశం ఇచ్చాడు దేవుడు. చెప్పకూడదు కదా, నేను మీకంటే ఎక్కువ, నేను అస్సలు చాలా మొడ్డోడిని. పాస్టర్ గారు మాట్లాడుతుండగానే చాలా ఇదైపోతున్నాను. ఏంటో అర్థం. మంచివాడు మంచివాడు. హల్లెలూయా. ఇక్కడ 2 అంశాలు కనపడుతుంది. 2, ఒకటి ప్రార్థన. ఇప్పుడు ఇందులో దేనికి ఓటేద్దాం? మరి ప్రార్థన మానేద్దామా? ఈరోజు మానేద్దామే. భలేగా మెసేజ్ ఈరోజే. మా పాటలో ఉన్నారు లాజర్ గారు. రోజు ప్రార్థన 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 అంటున్నాడు. ఆయన రోజు ఉపవాసం ఉపవాసం ఉపవాసం. శుక్రవారం 2, ఆదివారం 2, శనివారం 2 క్యాక్టేజ్. ఎలాగా? కానీ వచ్చారు కానీ ఒక పాట గారు భలే పాట తీసుకొచ్చారు. ప్రార్థనే చెయ్యక్కర్లేదంట. ఎంత సంతోషంగా ఉందో అందరికీ కదా. జాగ్రత్తగానండి ఆ మాటలు. నేను ప్రార్థనకి వ్యతిరేకం కాదు. ప్రార్థన నా ఊపిరి. ఈరోజు ఇలా వాడబడుతున్నానంటే ప్రార్థన. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను. సంఘం పుట్టిందే ప్రార్థనలో, సంఘం అభివృద్ధి చెందిందే ప్రార్థనలో. అలాంటిది ప్రార్థన చేయొద్దని నేను ఎట్లా అంటాను? ఒక పనికిమాలిన బుక్ రాశాడు, ప్రార్థన చేస్తే పాపమా. బైబిల్ చెప్తుంది ప్రార్థన చెయ్యకపోతే పాపము. అంటే ఇప్పుడు దేనికి ఓటేద్దాం? ఇప్పుడు దేనికి ఓటేద్దాం? ప్రార్థనకా చిత్తానికా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? రోజు ప్రార్థన చేసేసేవాడు పరలోకం వెళ్ళిపోడు. కానీ పరలోకమందు నా తండ్రి చిత్తం ఎవడైతే చేస్తాడో వాడే గుర్తించబడతాడని రాయబడింది. ఏం చేద్దాం ఇప్పుడు మనం? దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎరకాటలో పడ్డాము ఇప్పుడు. దేవునికి స్తోత్రం. వినండి, మీకు రోజుకి ఎన్ని గంటలమ్మా? నాకైతే 24. మీకు ఎన్ని గంటలు? 24 మీకు? ఈ దేశమేనా మీది? జాగ్రత్తగానండి అమ్మా. దేవునికి స్తోత్రం. 24 గంటల టైం మీకు దేవుడు ఇస్తున్నాడు కదా. ఎలాగ మీరు వాడుకుంటున్నారు 24 గంటలు? ఎవరు చెప్తారు? నీకు 24 గంటలు టైం ఇస్తున్నాడు కదా దేవుడు, ఎలా వాడుకుంటున్నారు అని అడుగుతున్నానమ్మా. కోపంగా ఉండకండిరా. హల్లెలూయా. సీరియస్గా ఉండకండి అమ్మా. కొంచెం నవ్వండి. నవ్వుతే ఎంత బాగుంటారో మీరు. హల్లెలూయా. దేవుడు నల్లపొళ్ళు పెడితే భలేగుంది. అన్నీ తెల్లపొళ్ళే పెట్టాడు. నవ్వుతే తెల్లపొళ్ళే కనపడదు. నల్లపొళ్ళు కనపడదు. చూడలేము మాకు. మామూలుగానే చూడలేము మనం మాకు. హల్లెలూయా. నల్లపొళ్ళు చూడగలరు? నవ్వండి. కొంచెం సీరియస్గా ఉండకండి. నవ్వండి. నవ్వు కూడా ఒక ఆశీర్వాదం. నవ్వుతే కొన్ని రోగాలు పోతాయి. చెప్పలు పడుతుంది సార్ గట్టిగా. హల్లెలూయా. సీరియస్గా మాత్రం ఉండకండి. దేవునికి స్తోత్ర. రోజుకి 24 గంటల టైం కదా. 24 గంటల టైం మీరు ఎట్లా వాడుకుంటున్నాం? ఒక్కలేని చెప్పండి. ఒక ఆవిడ అంటది మైక్ తీసుకుని, 24 గంటలు నేను దేవుడితోనే ఉండిపోతున్నాను. నమ్మాలి ఈ మాట అసలు? 24 గంటలు దేవుడితో ఉండిపోతుందంట. ఆ పక్కన ఉన్నాడు బీపీ రేజ్ అయిపోతుంది. అయ్యి బాబు 24 గంటలు ఉండిపోతుందంట. నా బతుకుంది దిక్కుమాలి బతుకు, ఒక గంట కూడా చేసుకోలేకపోతున్నాను ప్రార్థన అని ఆవిడ అనుకుంటుంది. ఈ సాక్ష్యాలు భలే చెప్తుంటారని వినేవాడు ఉండాలి. కానీ అయ్యి బాబో ఈ మొదలు కోడి కుట్టేట్టు కానీ మొదలెడుతుంది. అది పిల్ల అయిపోయి అమ్మేసేదాకా కూడా చెప్తానే ఉంటుంది. ఏం సాక్ష్యాలు చెప్తలేదు నాకు. స్తోత్రం. 24 గంటలు నిజంగా దేవుడితో ఉండిపోతే వెరీ గుడ్. దేవుడిని బహుగా దీవించును గాక. ఒకవేళ ఉండకుండా ఉంటానని చెప్పడమే ప్రమాదకరం. దేవుడు కనపడకపోయినా నాకు కనపడిపోయాడు, ఇంత హైట్ ఉన్నాడు, ఇంత జుట్టు ఉంది, అదొద్దా? నా గుమ్మ పక్కనే కూకుంటున్నాడు ప్రతిరోజుని. నిజంగా అలా కూర్చుంటే అలా కనపడితే ధన్యులే మీరు. నేనేం దానికి ఏమి వ్యతిరేకం కాదు. కనబడకుండా కనపడ్డానని చెప్పడమే ప్రమాదకరం.
గొప్పలు వస్తాయని పాస్టర్ గారు పెద్ద దండచ్చుకుంటే వేస్తారు. పాస్టర్ గారు దండ అట్టుగా చేయరు. దేని స్తోత్రం. చాలా మన మాటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరేమ్మా. హల్లెలూయా. రోజుకి 24 గంటలకి ఇది ఎలా వాడుకుంటున్నాం? వెళ్ళిపోదామా? టైం అయిపోయింది. 6 గంటలకు మీరు పడుకుంటారా? మీరు రాత్రులు పడుకుంటారా? పడుకోరా? కొరుదేళ్ళు తిరుగుతారా? పడుకుంటారు. నిద్ర లేకపోతే మరి నీరసం కదా. 6 గంటలు నిద్ర తీసేద్దాం. ఎన్ని గంటలు ఉన్నాయమ్మా? 24 6 తీసేయి. ఏమండి? 18 గంటలు ఉన్నాయి. 18 గంటల్లో మరి కష్టపడకపోతే బొవ్వు ఉండదు కదా. ఏదో పని చేసుకోవాలి. ఓ 10 గంటలు తీసేద్దాం. మొత్తం ఎన్ని గంటలు తీసేయాలి? 24 నుంచి 16 గంటలు తీసేది. 16 గంటలు తీసేస్తే 24కి ఎంత ఉంటుంది? 8 గంటలు ఉంటాయి. 8 గంటల్లో కొరియర్ సర్వీస్కో 2 గంటలు తీసేద్దామమ్మా. కొరియర్ సర్వీస్ అంటే తెలుసా నీకు? ఏంటి కొరియర్ సర్వీస్ అంటే? ఈ కొంపలో ఏం జరిగిందో ఆ కొంపలో చెప్పడం, ఆ కొంప తగలెట్టేసి ఇంకో కొంప తగలెట్టేయడం, షాడీలు చెప్పి తిరుగుతా చూడు. కొరియర్ సర్వీస్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? యాడోడికి ఎక్కువ ఉంటుంది జబ్బు, ఇళ్ళంట తిరుగుతూ ఉంటారు. ఆ ఇంట్లో జరిగింది ఇంకొక చెప్పేయాలి. లేకపోతే నిద్రడితే ఆనందంగా దీనికిలాగా అయిపోతుంది. గోడకెళ్ళకి ధ్యానపడిపోయి కొరియర్ సర్వీస్ 2 గంటలు తీసేద్దామే. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 6 6 గంటల్లో మరి భోజనాలు ఇవన్నీ ఉంటాయి కదా, స్నానాలు. 2 గంటలు తీసేద్దాం. 3 గంటలు తీసేద్దామే. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 3 గంటలు ఉన్నాయి. ఈ 3 గంటల్లో బాగా ఆలోచించాలి. చాలామంది దైవ సేవకులు చెప్పే మాట ఏంటంటే, మనం 100 రూపాయలకి 10 రూపాయలు దశభాగం ఎట్లా తీస్తున్నాము, 1000 రూపాయలకు 100 రూపాయలు దశభాగం ఎట్లా తీస్తున్నాము, అలాగే దేవుడు మనకి 24 గంటలు బతకడానికి అవకాశం ఇచ్చాడు. ఈ 24 గంటల్లో కూడా దశభాగం తీయాలంటే 2.5 గంటలు దేవునితో గడపాలి. హల్లెలూయా. అంటే 2.5 గంటలు దశభాగం తీయాలి అంటే ప్రార్థన చెయ్యాలని సేవకులు చాలామంది చెప్తూ ఉంటారు. నేను దానికి వ్యతిరేకత కాదండి. హల్లెలూయా. 2.5 గంటలు తీస్తావో అది నీ ఇష్టం. 3 గంటల ప్రార్థనలో కూర్చుంటావో అది నీ ఇష్టం. దేనికి స్తోత్రం. ఇక్కడ దేవుడు అడుగుతుంది ఏంటంటే, నువ్వు 2 గంటల ప్రార్థన చేసావా, 4 గంటల ప్రార్థన చేసావా, 5 గంటల ప్రార్థన చేసావా, 20 గంటల ప్రార్థన చేసావా, 10 రోజులు ఉపవాసం ఉన్నావా, 40 రోజులు ఉపవాసం ఉన్నావా, 21 రోజులు ఉపవాసం ఉన్నావా, నువ్వు దొల్లావా, నువ్వు పడుకుని ఆరాధన చేసావా, కూర్చుని ఆరాధన చేసావా అని అడగడం. దేవుడు అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో తెలుసా, నువ్వు నా చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేదా అని అడుగుతాడు. చెప్పకూడదు అసలు గట్టిగా. అలలి అంటే ఇప్పుడు ప్రార్థన ఆపేద్దామా? నో, కుదరదు. ఉపవాసాలు చేయటం మానకూడదు, ప్రార్థన చేయటం మానకూడదు. నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి, గమనించాలి, గ్రహించాలి. హల్లెలూయా. ఇందులో ప్రార్థన కంటే ప్రాముఖ్యమైన దైవ చిత్తం. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ అప్పుడు ప్రార్థన చేయాలి. చెప్పకూడదు అసలు గట్టిగా. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ నువ్వు ప్రార్థన చేసిన ఎడల ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. చెప్పకూడదు అసలు గట్టిగా. నువ్వు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెంత కోచాడినా, నువ్వు ఎవరమో నాకు తెలియదు అంటాడు దేవుడు. శిష్యులు అన్నాడు కదా, నీ నామాన్ని దెయ్యాన్ని అనగొట్టలేదా, నీ నామాన్ని మీరెవరో నాకు తెలియదు అనేసి. ఎంత బాబు, ఎంత భయంకరం తెలిసింది అన్నమాట. అలాంటి మాట వచ్చినట్టు బతకటం వేస్ట్. మనం ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్చుకుందాం. మనం అందరం కూడా చాలా బాగా ప్రార్థన చేస్తాం, మోకాళ్ళు దిగవును. మంచిది, అలా ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు నెంబర్ 1 ప్రార్థనా పరుడు. ఆయన మించిన ప్రార్థనా పరుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నన్ను పరుతాడు. చెమటే రక్తముగా మారిపోయింది. ఏ భక్తుడైనా ఉన్నాడు, చెమట రక్తంగా మారింది. చెమట రక్తం అయిపోయింది. ఒక భక్తుడు ప్రార్థన చేస్తుంటే న్యూస్ ఎక్కడైనా మనం విన్నామా? మోకాడు ఒంటి మోకాళ్ళగా అయిపోయాయంట, అయ్యా బూడిదలో కూకున్నాడంట, అంత బూడిద వేసేస్తున్నారా, చచ్చిపోతారా? అయ్యి కాదు, చెమట రక్తంగా మారిందా? గట్టిగా స్తోత్రం. అబ్బాయి ఏ భక్తి అండి అది, చెప్పలేదు సార్ గట్టిగా. అటువంటి భక్తులు ఎక్కడ లేరు. నిజంగా చెప్పాలి, యేసు ది గ్రేట్ పవర్ ఆఫ్ జీసస్. చెప్పకూడదు సార్ గట్టిగా. ఆయనలాగే ఎవరు ప్రార్థన చేయలేదు. హల్లెలూయా.
ఆయన అంతా ప్రార్థన అంటే ప్రాణం ఆయనకి. రాత్రంతా ప్రార్థన, పగలంతా సేవ చేసేవాడు యేసు ప్రభువు వారు. ప్రార్థనకి వ్యతిరేక కాదు దేవుడు, శిష్యులు వ్యతిరేక కాదు ప్రార్థనకి. అలాగే ప్రార్థన చెయ్యక, దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దైవ చిత్తము. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారు తండ్రి చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ప్రార్థనలో కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. చెప్పకూడదాం గట్టిగా. అదే మనకి దేవుడు నేర్పుతున్నాడు. అదే గొప్ప ఉజ్జీవం. చెప్పకూడదు అసలు గట్టిగా. దేవుడి చిత్తము లేకుండా నువ్వు ఎంత అరిచినా అది ఉజ్జీవం అనదు, అది గాల్లో మాటలే. దేవుని స్తోత్రం. ఉజ్జీవం అంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ కర్ర కాలుతూ ఉంటే ఆ మట్టి వెళ్తాడు. అది గొప్ప ఉజ్జీవం. ఆమేన్. తెలియకుంటుంది. అర్థమైంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రార్థనలో ఉన్నావా? దేవుని చిత్తం చేస్తున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఆమె ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకేనా? వింటారు కదా మీరు? ఓకేనా? ఇప్పుడు చిత్తము అనేది మనం చూస్తే, దైవ చిత్తము అనేది 4 విధాలుగా ఉంటుంది. చెప్పండి. దైవ చిత్తం అనేది 4 విధాలుగా ఉంటుంది. అమ్మా బాగా 4 విధాలు ఏంటంటే, 1 అనుమతితో కూడిన దైవ చిత్తం, 2 సంపూర్ణ దైవ చిత్తం, 3 పరలోకము నుండి భూలోకానికి విడుదలయ్యే దైవ చిత్తం, 4 పరిశుద్ధ గ్రంథము ద్వారాగా వెల్లడయ్యే దైవ చిత్తం. హల్లెలూయా. 4. 1 చెప్పండి. 1 చెప్పండి. అనుమతితో కూడిన దైవ చిత్తము. అనుమతితో కూడిన దైవ చిత్తం అంటే ఏంటి? అనుమతితో కూడిన దైవ చిత్తం అంటే ఏంటి అంటే, అనుమతితో కూడిన దైవ చిత్తం అనగా ఎన్నాళ్ళ నుంచో నీవే హల్లెలూయా, ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఒక అంశాన్ని దేవుని దగ్గర పెట్టుకుని రోజు ప్రార్థన చేసి అడుగుతున్నావు దేవుణ్ణి, బ్రతిమలాడుతున్నావు దేవుణ్ణి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు బ్రతిమాలుతున్నావు కాబట్టి, దేవుడు నువ్వేదైతే అడిగావో అది ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇచ్చేస్తాడండి. ఇచ్చేస్తాడు అన్నమాట. గట్టిగా చెప్పండి. ఇస్తాడు. హల్లెలూయా. నేను ఇంకొక మాట అడుగుతాను. నువ్వు అడిగేది ఏదో దేవునికి తెలీదా? నీకు ఏమి ఇవ్వాలో దేవునికి తెలీదా? మాట్లాడరే కదా. మరి అది ఆలోచించినప్పుడు ఇది కూడా ఆలోచించాలి కదా. నీ కొడుకు ఏం కావాలో, నీ కూతురికి ఏం కావాలో, నీ భర్తకి ఏం కావాలో, నీకేం కావాలో, నీ తమ్ముడికి ఏం కావాలో, నీ చెల్లికి ఏం కావాలో, నీ అక్కకి ఏం కావాలో నా దేవుడికి తెలియదంటారా? విననేరుకున్న చెవులే మందం కాలేదు. అవునా? ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. దేవుడికి ఏదో తెలియనట్టు మనం ప్రభువా ఆ కార్యం చేసే ప్రభువా అని రోజు అడుగుతున్నాం. హల్లెలూయా. అనుమతితో కూడిన దైవ చిత్తం అనగా ఎన్నాళ్ళ నుంచో ఒక అంశాన్ని దేవుడి దగ్గర పెట్టుకుని ప్రతిరోజు నువ్వు బ్రతిమలాడుతున్నావు కూడా దేవుడు ఇచ్చేస్తాడు. అది జాబ్ గురించే కావచ్చు, నీ కొడుకు పెళ్లి గురించే కావచ్చు, స్థలం కొనుక్కునే విషయమే కావచ్చు, ఇల్లు కట్టుకునే విషయమే కావచ్చు, హల్లెలూయా, వేరే దేశం వెళ్ళటం గురించే కావచ్చు, మరి ఏదైనా వగేరా అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టుకుని ప్రభువా ఈ కార్యం చెయ్యవా నా బిడ్డ పట్ల, ఈ కార్యం చెయ్యవా నా కొడుకు పట్ల అని దేవుడిని అడుగుతున్నాం. నా భర్త పట్ల చెయ్యి, నా భార్య పట్ల చెయ్యి అడుగుతున్నావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు నీకు ఇస్తాడు. కానీ తర్వాత వచ్చే నష్టం ఏదైనా అది నువ్వే భరించుకోవాలి. నా దేవునికి సంబంధం ఉండదు. ఖచ్చితంగా చెప్తాను. హల్లెలూయా. తర్వాత వచ్చే పరిణామాలు ఏవైనా ఉంటాయి, నువ్వు భరించుకోవాలి తప్ప నా దేవుడికి సంబంధం ఉండదు. ఎందుకంటే నువ్వు అడిగి పొందుకున్నావు, దేవుడు ఇచ్చేదాకా నువ్వు ఆగలేదు. అందుకని చెప్తున్నా, గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నువ్వు డైరెక్ట్ దేవుడు
లేట్ అవుతుందంటే ఏదో కారణం ఉంటుంది, కానీ మధ్యలో దూరిపోయి చేసేటి ఆయన ఏం చేస్తాడు? ఇంకా నువ్వు అడుగుతున్నావు, నీ గోల మామూలు గోల కాదు, నువ్వు అడిగింది ఇచ్చేస్తాడు కానీ తర్వాత వచ్చే పరిణామాలు నువ్వు భరించుకోవాలి తప్ప నా దేవుడికి సంబంధం ఉండదు. నా దేవుడు చాలా మంచివాడు. నా దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. నా దేవుడు ఎవరికి కూడా కీడు చేసే దేవుడు కాదు. నా దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడే, మేలు చేసేవాడే, కృప చూపేవాడే. ఇలాగ అంటున్నప్పుడు కొడతారేమో చెప్పండి అనుకున్నాను, మీ చేతులు కదలికలే లేవు. దేవుడు నాలో ఉన్నాడని చెప్పుకుంటాం మనం. నిజంగా దేవుడు నీలో ఉంటే హల్లెలూయా, నువ్వు దేవుని చిత్తానుసార ప్రవృత్తి ఈ మాటలు చెప్తున్నావు, నీ చేతులు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోవాలా, నీ నోరు స్టార్ట్ అయిపోవాలి, హల్లెలూయా అనాలంతే. ఇప్పుడెందుకు అయిపోయిన దాన్ని అయిపోతున్నప్పుడు హల్లెలూయా. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు ఇస్తాడు, కానీ తర్వాత వచ్చే నష్టాన్ని ఎవరు భరించుకోవాలి? నువ్వే భరించుకోవాలి. అమ్మా, ఒక ఈ ఊరి కాకినాడలో ఒక ఫ్యామిలీ ఉంది, హల్లెలూయా. సుజాత సురేష్ గారిని ప్రేమించిందంట. ఎవరు? మీకు ఇలా చెప్తేనే బాగా అర్థమవుతుంది. సుజాత ఎవరున్నా నన్ను ఏమనుకోకండి, ఇక్కడ మళ్ళీ పేర్లు పెట్టి చెప్తున్నారు ఈయన అంటారు. సురేష్ అనే వ్యక్తుల పేరుకి ఎవరైనా నన్ను ఏమనుకోకండి. జరిగిన స్టోరీ చెప్పారు కదా, మరి ఆడ పేర్లు ఇవ్వని నేను చెప్తున్నాను. మళ్ళీ మీటింగ్ అయిపోయాక అంతా బాగానే ఉంది కానీ పాటలు గారు సురేష్ అని పేరు ఎత్తేసారు, సుజాతని ఎత్తేసారు. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ పేరు బాధకి వచ్చారు ఏమిటి అర్థం? వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు వెళ్ళి మధ్యలో చిచ్చులాడుతుంటారు. జాగ్రత్తగా. సుజాత సురేష్ గారిని ప్రేమించి దేవుడు నమ్ముకుంది. సుజాత ప్రేమించి రోజు అడుగుతున్నారు దేవుని దగ్గర, యేసయ్యా నా బంగారు తండ్రి, నేను సురేష్ గారిని చూశాను, మనసు పాడేస్తున్నాను ప్రభువా, ఆడు నా సొంతమైపోవాలి ప్రభువా, ఆడితో నా పెళ్ళైపోవాలి ప్రభువా, అటు తరపోళ్ళు ఇటు తరపోళ్ళు కూడా ఒప్పేసుకోవాలి ప్రభువా, నా బంగారు తండ్రి, నాయనా నువ్వు ఎన్ని రోజులు మోసుకుంటామంటే అన్ని రోజులు ఉంటాను ప్రభువా, అలా కార్యం జరిగేంత వరకు నువ్వు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా అని అడుగుతా ఉంటారు. భలే అడుగుతుంది కాబట్టి సుజాత సురేష్ గారిని దేవుడు ఇస్తాడా ఇవ్వడా? చెప్పరేమిరా? ఇచ్చేస్తాడు, ఏది అడిగినా ఇచ్చేస్తాడు దేవుడు. ఈ సుజాత ప్రార్థన చేయమని నా దగ్గరికి వచ్చి బాగా ఆలకించాను. నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు సురేష్ గారితో నా పెళ్ళి అయిపోవాలి, ప్రార్థన చెయ్యండి అంటే నేను అన్నానమ్మా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు ఇస్తాడు, తర్వాత వచ్చే నష్టం భరించుకోవాలమ్మా, జాగ్రత్త అమ్మా అని చెప్తే కోపం వచ్చేసి, అంటే ఆవిడ రాగానే ఏం చెప్పాలి, నేను ఆవిడకి నచ్చినట్టు చెప్పేయాలి. హల్లెలూయా. అంటే మనకు నచ్చినట్టు బాధ ఉండాలి. అలాగెలా ఉంటుంది? ఆయన ఏదనుకుంటాడు అదే మాట్లాడతాడు. ఆమె విశ్వాసం చెప్పినట్టు సేవకుడు ఎలాగంటాడు? సేవకుడు చెప్పినప్పుడు మనమే చెప్పకూడదు సరే గట్టిగా. ఒక కాపరిగా పెట్టినప్పుడు దేవుని ఆత్మలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున అలాగుందా అండి? విశ్వాసం చెప్పినట్టే మాస్టర్ గారు వినాలి, లేకపోతే ప్రాబ్లమ్స్. అలాగైతే సంఘం ముందుకు నడవదు. హల్లెలూయా. కాపరికి ఎంత బాధ్యత ఉంటుందో చాలామందికి తెలియదు. అమ్మా ఇది ఇలా చేస్తే నీకు నష్టం కలుగుతా ఉందనుకో, నీ పాడే పనులు కోరుకుంటున్నావా, మమ్మల్ని ఇలాగ అంటావా అని మరి పెద్ద మీటింగ్. అమ్మ అలా కాదురా, ఇలాగుంటే నీకు మంచిది, అలాగుంటే చెడురా అని చెప్పినా బాధ అయిపోతుంది విశ్వాసం. ఎలాగ? ఇప్పుడు రోగం వచ్చింది, ఆ రోగం నయం అవ్వాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ చెప్పినట్టు నువ్వు వింటావా, నువ్వు చెప్పినట్టు డాక్టర్ వింటాడా? డాక్టర్కి తెలిసి నీకు ఆ జబ్బు ఎందుకు వచ్చిందో, ఏమొచ్చింది, అక్కడ ఎక్కడ పుండడిపోయింది, ఎక్కడ ఏం ఇంజక్షన్ ఇస్తే బాగుందో ఆడికి తెలుసు. నీకేం తెలుసు, నాకేం తెలుసు. దేనికి స్తోత్రం. ఇప్పుడు కాపర్ అంటే డాక్టర్ కంటే గొప్పవాడు, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ డాక్టర్ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తాడు, ఈ డాక్టర్ ఆత్మకి ట్రీట్మెంట్ చేస్తాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. అసలు మూలం ఎక్కడుంది అక్కడ నొక్కేయాలి. దేనికి స్తోత్రం. ఇక మళ్ళీ ఆ జబ్బు రాకుండా ట్రీట్మెంట్ చేసేది సేవకుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీకు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. కోపం వచ్చేసి వెళ్ళిపోయింది. నేనేం చేయలేదు, వెళ్ళిపోయింది. ఇంకో పాస్టర్ గారిని సంప్రదించి ఆ పాస్టర్ గారిని అడుగుతుంది, పాస్టర్ గారండి, నేను సురేష్ గారిని ప్రేమించాను, ఆయనతో నా పెళ్ళి అయిపోవాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఆయన అన్నారంట,
నాకు మొన్నే మ్యారేజ్ లైసెన్స్ వచ్చిందమ్మా, దగ్గరుండి నీ పెళ్లి నేను చేస్తాను, నీకు ఎందుకు అని చెప్పేసేసి మ్యారేజ్ చేసేసారు. స్తోత్రం చెప్పండి. ఆ పెళ్లి మీద పిలుతుందా? వెళ్దాం. హల్లెలూయా. పెళ్ళి అయిపోయింది. సుజాతకి సురేష్ పెళ్ళి అయిపోయింది. చప్పలు కొట్టరు మరి. వై దేవుడు గొప్పవాడు, మేలు చేస్తానంటే చప్పలు కొట్టలేకపోతున్నావు. సురేష్ గారికి సుజాతకి పెళ్ళి అయిపోయిందంట. దీని మీద కూడా పని చేయాలి. ఎక్కడ చూసారా? ఇది కూడా కొట్టేస్తాను చెప్పట్లని, స్తోత్రం చెప్పట్లేదు. సుజాతకి సురేష్ గారికి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికి నన్ను పిలవలేదు. వెళ్ళరు. అయితే 2 సంవత్సరాలు అయిన తర్వాత 3వ సంవత్సరం ఎలాగో వస్తుంది కదా. సుజాత సురేష్ ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు, చాలా బాగున్నారు, చాలా సంతోషం. 3వ సంవత్సరం అయిన తర్వాత అంటున్నాడు, 2వ సంవత్సరం అయిన తర్వాత అంటున్నాడు సురేష్ అంటున్నాడు, అమ్మ సుజాత నీకు మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, నిన్ను ప్రేమించక ముందు ఇంకో దాన్ని ప్రేమించాను, అది ఎటు వెళ్ళిపోయిందో తెలదా రోజుల్లో నువ్వు దొరికావు. నిన్ను ప్రేమించాను, నీతో పెళ్ళి అయిపోయింది. అది మన మార్కెట్లో కనపడింది, నీకోసం ఎదుగుతున్నాను, ఇక్కడ దొరికావు నువ్వు. నేను అప్పటి నుంచి కన్యకగానే ఉండిపోయాను. ఎలాగా? కన్యకగానే ఉండిపోయాను, నీకు ఎవరిని నేను చూడలేదు, నువ్వే గుండెల్లో బెదిరిపోతున్నావు అంది. వీడి కన్నీళ్ళు వచ్చేసి జారి ఎక్కడైపోయి నిన్నే చేసుకుంటానే అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చి సుజాత దగ్గర చెప్తాను, ఇప్పుడు దాన్నే చేసుకుంటా, అది నేను లేకపోతే చచ్చిపోతానంట. ఆ చచ్చిపోయినట్టు ఎంత తీసుకెళ్ళి జైలు వేసేస్తారు, ఇంటికి వచ్చిన కూడా నేను చేసేసుకుంటాను. ఇప్పుడు సుజాత కుదిరిపోయింది. ఇప్పుడు సుజాత అడిగింది కాబట్టి, సురేష్ గారిని అడిగింది కాబట్టి దేవుడు ఇచ్చేసింది. సుజాత నిజంగా తెలివైంది అయితే, జ్ఞానవంతురాలైతే, దేవుళ్ళు ఎదిగిన వ్యక్తి అయితే, ప్రభువా నేను సురేష్ గారిని చూశాను కరెక్టే, ప్రేమించాను కరెక్టే, ఇది నా ఆలోచన, అసలు నా పట్ల ప్రభువా నీ ఆలోచన ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏమైంది ప్రభువా అని అడిగి ఉంటే సుజాత, దేవుడు ఏ రమేష్ని చూపించినో ఆమెకి గట్టిగా స్తోత్రం చెప్పాలి. తొందరపడి నిర్ణయాలు తీసేసుకుని అడిగింది వెంటనే చేసేయాలి. దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు, మనతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు, మనమే మాట్లాడేస్తున్నాం దేవుడితోటి. ఎలాగమ్మా? దేవుడు నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం, మనం ఎక్కడ కూర్చుంటున్నాం ఆయన దగ్గర, మనం ఆయన మాట్లాడిస్తున్నామా? అన్నీ ఇమిడియట్గా జరిగిపోవాలి. నీకు మందిరానికి రాగానే కార్యాలు జరిగిపోవాలి. కార్యం జరిగితే ఒకలాగా, జరగకపోతే మందిరానికి రా. కార్యాలు జరిగినా జరగకపోయినా క్రీస్తుని కలిగి ఉన్న అది గొప్ప కార్యం. చెప్పకూడదు సార్ గట్టిగా. అంతకు మించిన గొప్ప కార్యం ఏం కావాలి? స్వస్థత జరిగినా జరగకపోయినా ఆయన దేవుడే. చెప్పకూడదు సార్ గట్టిగా. నిన్ను పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా ఆయన దేవుడే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏదో వచ్చేసని జరగలేదని ఒకలాగా, జరిగిందని ఒకలాగా ఉండకూడదు. విశ్వాసులు దేవుడికి ఏం చేయాలో తెలుసు. నేను కొన్నాడు, నేను ఎలా పెట్టాలో, నిన్ను ఎలా రైట్లో పెట్టాలో దేవుడికి తెలుసు. నువ్వెందుకు కంగారు పడిపోతావు? కంగారు పడిపోయి ఆ పెళ్ళి అలాగే చేసావు. కంగారు పడిపోయి ఎవరి చేతులు పెట్టేశావు నీ కూతుర్ని. ఈరోజు లబో దీపోమని ఏడుతుంది. ఎంత బాధపడుతుందో, ఎంత నరకం అనిపిస్తుందో. అమ్మా నేను కాపురం చేయలేకపోతున్నానమ్మా, ఇంటికి వచ్చావుంటే నేనన్నా చచ్చిపోతానో నిన్నన్నా చంపేస్తానంటే ఇక్కడ రెండిందాల బాధ. అందుకని ఆళ్ళకి చెప్పండి, నుయ్యో గొయ్యో చూసుకుని ఏ సముద్రాల్లోనే ఎక్కడో ఆత్మహత్య చేసుకుంటాం. ఎక్కడ చూసినా చావులే. యూట్యూబ్ ఆన్ చేస్తే చావులు కనపడుతున్నాయి, న్యూస్ల్లో చావులు. దేవుని చిత్తములోనే ఆ జాబుకి వెళ్ళావా నువ్వు? దేవుని చిత్తమేనా నువ్వు ఆ వ్యాపారం చేయటం? దేవుని చిత్తమేనా నువ్వు ఆ స్థలం కొనటం? దేవుని చిత్తమేనా నువ్వు ఇల్లు కట్టడం? దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమేనా నువ్వు కొయిటే వెళ్ళడం? దేవుని చిత్తమేనా ఆ పెళ్లి సంబంధం చూసుకోవడం? అడిగావా దేవుని, ప్రభు ఇలా వచ్చింది, అసలు నీ చిత్తమేంటి ప్రభు అని అడిగావా? అడగట్లా. ఎవరో బీరకాయ పీసి పెద్ద కూతురు చిన్న కూతురు చెప్పిందంట, మళ్ళీ ఏదైనా విషయం వస్తే మళ్ళీ అక్కడ పాస్టర్ గారి దగ్గర కూడా రానివ్వలేదు. హల్లెలూయా. మరి పాస్టర్ గారి సంబంధాలు వచ్చినప్పుడు మేము మధ్యలో దూరం చెడగొట్టేస్తాం కదా. మరి మీరు ఎంతంత పుచ్చుకుంటున్నారో మాకు తెలియదు కదా. హల్లెలూయా. తెలిసిపోతుంది పాస్టర్ గారికి అన్నీని అని చెప్పేసి అంతా అయిపోయాక లాస్ట్లో ఇద్దామని చిన్న కార్డు, చిన్న ముక్క. హల్లెలూయా. లాస్ట్లో అయిపోయాక పాస్టర్ గారండి
డాక్టర్ గారండి అనుకోకుండా వచ్చేసిందండి, ఇక టైం లేదండి. మా పిన్నమ్మ కూతురు తీసుకొచ్చిందటండి, చాలా మంచి సంబంధం అటండి. పాస్టర్ గారు టైం లేదండి. అది అన్నీ మేము ఓకే చేసేసుకున్నాం. మీరు వచ్చి అలా నిలబడి చెప్తారు. బాగుందా ఇది? మేమేమంటాం ఇంకా? ఏమంటాం చెప్పండి? ఏం ఛాన్స్ ఉంది ఇంకా మాట్లాడటానికి? అన్నీ అయిపోయాయి. లాస్ట్గా కొంప తగిలడిపోతుంది చూడు, అప్పుడు వస్తారు పాటర్ గారు, పాటరమ్మో, నేను చచ్చిపోదాం అనుకుంటున్నానమ్మో. మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ ఇదో పెద్ద స్టోరీ. నేను ఎవడైనా పన్నాడు అసలు కాపర్ని ఎందుకు పెడతాడు తెలుసా సంఘంలో? అసలు మందిరం ఇళ్ల మధ్యన ఎందుకు కట్టబడుతుందో తెలుసా నీకు దేవుని చిత్తం తెలీదు కనుక ఆయన చిత్తం ఏంటి, ఆయన ఆలోచన తెలియపరచడానికి సేవకుని ఇక్కడ పెట్టాడు. చెప్పకూడదు గట్టిగా. అందుకని ప్రతి ఆదివారం వచ్చి దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఏ నష్టము నీకు కలగదు, ఏ మోసములోనూ పడిపోవు. ఇతరులను మోసం చేయదండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కనుక దేవుని చిత్తం తెలియపరిచేవాడు సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ విషయం ఉన్న సేవకుడికి చెప్పాలి, సేవకుడు చెప్పాలయ్యా ఇలా అనుకుంటున్నా, అది ఆయన చిత్తమో కాదో మాకు తెలియదయ్యా, అయ్యా ప్రార్థన చేసి కనిపెట్టి ఎప్పుడైనా పర్వాలేదు ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నాను అన్నావనుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలాగా అడగట్లేదు, ముందుగా నిర్ణయాలు తీసేసుకుని గోతులో దిగిపోయి కప్పడిపోయి పీకి దాకా కప్పడిపోయిందట. బాబోయ్ ఊపిరి రావట్లేదంటే మళ్ళీ వచ్చి చేతి పైకి లాగాల్సి వస్తుంది. ఎవడ పడమన్నాడు ఆ తిప్పల్ని? ఈరోజు అలాగే నష్టపోయారు చాలామంది. ఈ మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, మీకు నచ్చకపోతే నష్టమేమి లేదు. దేవుడు రాక త్వరగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఉంటామో తెలియదు. ఆయన ఆలస్యం మనకి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇవ్వటం వరకు ఆలస్యం అవుతుంది. మారుతామని, దిద్దుకుంటామని, సరి చేసుకుంటామని. ఇలా దేవుడి చిత్తం లాగా వెళ్ళకుండా మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతే ఉద్యమం ఏముంటుంది? ఉద్యమం లేదు. చల్లారిపోయిన స్థితిలో ఉంటూ పైకి మాత్రం అంగామగా ఉండడం అది ఉద్యమం కాదు. ఈరోజు ఈ మాటలు అర్థమైతే స్తోత్రం చెప్తావమ్మా? గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆ కోర్స్ తీసుకోవడం, చదువు చదవటం దేవుని చిత్తమేనా? చాలా మందికి ఆశలు ఉండే కోరిక, నేను టీచర్ అయిపోవాలి, నేను కలెక్టర్ అయిపోవాలి, నేను పోలీసుని అయిపోవాలి, నేను బ్యాంక్ ఆఫీసర్ని అయిపోవాలి, నేను నర్సుని అయిపోవాలి, నేను డాక్టర్ని అయిపోవాలి. ఆలోచన అసలు నీ చిత్తమా కాదని అడగరండి. నాకు ఇష్టం అంతే. మా అమ్మ ప్రార్థన చేసేస్తున్నారు, మా నాన్న ప్రార్థన చేసేస్తున్నాడు, నా కార్యాలు జరిగిపోతాయి, డాక్టర్ గారు చేసేస్తున్నారు, ఇంకా విజయమే అనుకుంటే సరిపోదు. స్తోత్రం చెప్పండి. అది దేవుని చిత్తమా కాదా? అమ్మ ఈరోజు ఒక మాట్లాడదు. ఎంతమంది బాధల్లో ఉన్నారమ్మా, ఎంతమంది కష్టాల్లో ఉన్నారు. ఒకరోజు ఆనందం ఉంటే 2 రోజులు బాధ ఉంది. ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం బాగుంటలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు. కొన్ని బాధలు నిన్ను వెంటాడుతున్నాయి, కొన్ని వేదనలు నిన్ను వెంటాడుతున్నాయి, సమస్యలు. ఏమండి అలా వస్తుందని మేము అనుకోలేదండి, మాకు సంబంధం లేకపోయినా మాకు మధ్యలోకి వచ్చిందండి. ఏంటి అర్థం అవుతుంది సార్? చెప్పుకోలేనివి కొన్ని, చెప్పుకున్నాయి కొన్ని. ఎంత బాధపడిపోతున్నావో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నీకు ఆ బాధ ఉండదు. చెప్పకూడదు గట్టిగా. ఆ వేదన నీకుండదు, ఆ దుఃఖము నీకు, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే ఉజ్జీవం ఇది. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. ఈ రోజు దేవునికి సరెండర్ అయిపో, దేవుడి మాటకి లోబడు, దేవుని భయభక్తిని కలిగి ఉండు, దేవుడి మాటకు విధేయత చూపు, ఓర్పు సహనముతో ఉండు. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, దేవుడు తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావు అక్కడే తలెత్తుకునేలాగా దేవుడు చెయ్యబోయే రోజు అతి త్వరలోనే, దగ్గరలోనే ఉంది. దేవునికి స్తోత్రం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరెవరు చెప్పిన మాటలు వినొద్దు. నీకు కాపరిని పెట్టాడు, ఆ కాపరు కనిపెడతాడు, ప్రార్థన చేస్తాడు, నీకు చెప్తాడు పాస్టర్ గారు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. దైవజనుడు మాట వినమ్మా. హల్లెలూయా. తెల్లగా ఉంటాడట, 6 అడుగులు అందగాడట. చెప్పారు ఎవరో, ఇప్పుడే చేసేసుకోండి, 5 ఎకరాల పొలం కూడా ఉంది. వెనకాల అతనికి అక్కలు కానీ చెల్లులు కానీ ఎవరు లేరంట. అయ్య బాబోయ్, అల్లుడికి సంబంధాలతో అసలు వదిలిపోద్దు. వెంటనే అప్పు చేసేసేసి ఆ తెల్లగొన్నాడు 6 అడుగులు ఉన్నాడు ఇచ్చేసారు. గవర్నమెంట్ పోస్ట్ వాడే, బాగానే ఉంది. అప్పు చేసేసి బడాయికి పోయి
ఇంకెవ్వరు లోకంలో చేయలేనట్టు పడాకపోయి నేనే బాగా చేశాను అనుకుంటే అప్పులు చేశాను ఆ పెళ్లి చేసి ఈరోజు అనుభవిస్తున్నారు కొంతమంది. ఏంటి తెలుసా, తెల్లగానే ఉన్నాడు కానీ ఏ జబ్బు అయినా ఉండొచ్చు కానీ ఆ జబ్బు ఉండకూడదు. ఏ జబ్బు? అనుమానపు జబ్బు. అక్కడ కూర్చున్న అనుమానిస్తాడు, నుంచున్న అనుమానిస్తాడు. అటువంటి భర్తతో కాపురం చేయగలం? వేడి పండు చూడు మేలుగా ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులు ఉండవు. దేవుడిచ్చే ఫ్రూట్స్లో పురుగులు ఉండవు. మనం ఏరుకునే ఫ్రూట్స్లో పురుగులు ఉంటాయి. దేవుడిచ్చేది ఏదైనా మనకి శ్రేష్టమైనది ఇస్తాడు. చెప్పకూడదు అక్కడే మచ్చలో డాగులు ఉన్నది ఎప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవుడు చాలా మంచివాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చెప్పకూడదు సార్ గట్టిగా? హల్లెలూయా. జ్ఞాపకార్థంగా దేవుడు వారిని గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు ఇంకో మాట చెప్పాలనుకుంటాను. మీరే ఏంటా మాట అంటే, పాస్టర్ నాకు డౌట్ ఉందండి. ఏంటంటే డౌట్ అంటే, బైబిల్లోని అడుగుడి మీకు ఇయ్యబడినని ఉంది కదా. ఏంటంటే అడుగుడు మీకు ఇవ్వబడి ఉంది కదా, అందుకు దేవుడే అడగమన్నాడు కాబట్టి మేము అడుగుతున్నాం. ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటారు మీరు. నాకు తెలుసు ఆ మాట. సరే, అడుగుడు మీకు ఇవ్వబడి అంటే మనం ఏం అడగాలి? నీ చిత్తం ఏంటి ప్రభు అని అడగాలి. చెప్పకూడదు సార్ గట్టిగా? ఏమడగాలి? నీ చిత్తం ఏంటి ప్రభువా? నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పించు ప్రభువా. అది విజయం. భక్తులందరూ దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించారు. నేను అనుకున్నానమ్మా, నా స్వచిత్తంతో పరిగెట్టేవాడు నేను. దేవుడు అన్నాడు సేవ చెయ్యి అంటే సేవ చేస్తాను, కానీ కష్టపడి పని చేస్తూ నా భార్య కింద పోగొట్టుకుంటూ అప్పుడు నీ పని చేస్తాను. దేవుడు అన్నాడు నువ్వేం కష్టపడక్కర్లేదు, నేను నిన్ను పోషిస్తాను కదా, రా, నువ్వే పనికి వెళ్ళొద్దు అన్నాడు. కొంతమందిని దేవుడు సంపూర్ణంగా సేవ చేయమంటాడు. అన్నీ వదిలేసి గట్టిగా స్తోత్రం చెప్తాను. నేను ఆయన మాటకు లోబడలేదు. లోబడకుండా పరుగులెట్టాను. జిఎఫ్సన్ ఉంది కదా ఇక్కడ, తెలుసా నీకు? అందులో సంవత్సరాలు చేశాను. అందరికీ జీతం ఇస్తాడా? వాంటరు. నాకు జీతం ఇవ్వడు. ఎందుకు? దేవుని చిత్తం ఇలా ఉంది కాబట్టి. స్తోత్రం చెప్తామా? రెండోది ఏంటంటే పప్పుల కంపెనీలో దూరాను. ఎందులో అమ్మా? నాకు ఎందుకు వచ్చింది చెప్పలే. దేవుడి మాటకు లోబడి దేవుడి పని చేసుకుంటే సరిపోను కదా. పప్పుల కంపెనీలో దూరి ఏమీ లేదనుకుంటే ఇందులోకి వచ్చేసాను అంటారు ప్రభా. అందుకని నేను ఆ పని ఈ పని చేసుకుంటూ ఈ పని చేస్తాను. దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం సంపూర్ణ సేవ చేయటం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలంటే ఆయన మాట వినకుండా పప్పుల కంపెనీలో దూరితే ఆడందరి దగ్గర డబ్బులు వస్తుంది తెచ్చామన్నాడు. ఆడు 3 నెలల్లో ఎత్తేస్తాడ సంగతి నాకు తెలుసు. ఆ కంపెనీ అలాగే అందరు డబ్బులను తెచ్చేసాక దండిచ్చేసిన తర్వాత ఆడి కంపెనీ ఎత్తేసాడు. సామేలు నన్ను దొంగ మోసగాడు అన్నాడు. దేవుడి చిత్తానికి లోబడితే దొంగ మోసగాడు అనిపించుకో. హల్లెలూయా. దేవుడి చిత్తానికి లోబడకపోతే ఇలాగే అనిపించుకోవాల్సి వస్తుంది. స్తోత్రం. అప్పటికైనా బుద్ధి రావాలి కదా. సుభద్ర ఆర్కేడ్ ఉంది కదా బాన్మూర్ సెంటర్లోని, తెలుసా మీకు? సుభద్ర ఆర్కేడ్ అక్కడేమో ఏలోటించి అక్కడ సైకిల్లోని ఏంటది బళ్ళుని లైన్లో పెట్టించాలి, కార్లో అన్నాడు ఆడు. దేవునికి స్తోత్రం. ఆ ఏలోటి పెట్టుకుని అక్కడ రోడ్డు అక్కడ నుంచి నేను ఏరు కొడుతూ అలా పెట్టండి అలా పెట్టండి, ఆయాలే పోవాలా, 2 బళ్ళు పోయాయి. దేవునికి స్తోత్రం. తీసి పడేసారు అందులో నుంచి. అక్కడితో బుద్ధి రావాలి కదా. సబ్బులు పేస్ట్ నమ్మటానికి బయలుదేరారు. నా సాక్ష్యం మీకు యూట్యూబ్లో వస్తుంది. ప్రాఫిట్ సామెలను కొడితే 6 పార్ట్లు ఉంటాయండి. చూడాలి ఆ సాక్ష్యం. చెప్పండి, అద్భుతంగా ఉంటుంది ఆ సాక్ష్యం. ఎంతోమంది ఫోన్ చేసి అయ్యా ఆ సాక్ష్యం వింటున్నప్పుడు దేవుడి శక్తిని మేము చూసామయ్యా, బలమైన అగ్ని మేము చూసామయ్యా, వాడు చెప్తున్న సాక్ష్యాలు ఆశ్చర్యం వేసుకొస్తుంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు కూడా ఆ సబ్బులు పేస్ట్ నమ్మటానికి వెళ్తే ఆడవాళ్ళందరికీ షాంపూలు బాగా రాసుకుంటే జుట్టు వచ్చేది. ఆడవాళ్ళు జుట్టు పిచ్చి ఎక్కువ. జుట్టు ఎక్కువ వచ్చేదంటే ఏ పేడకడైనా పామేసుకుంటారు. నేనేమో ఎక్స్ట్రా మాటలు ఎక్స్ట్రా చెప్పి నేనేం చేశాను, షాంపూ రాసేసుకొని పోటీ ఉంటుంది. అదేమో మెడికల్ సంబంధించిన షాంపూని అది రాసేసుకుంటే పీసి పెట్టేలాగా ఊడిపోయి కొండైపోయాను. దేవునికి ఇస్తుంది. ఈ సీనిగాడు ఎక్కడ దొరుకుతాడు, చిన్న కొట్టేద్దరు పరిగెట్టాను. నేను ఎక్కడ దొరుకుతాను, దొరకను. ఎందుకు వచ్చింది తిప్పలు నాకు? అక్కడితో వదిలేచ్చు కదా. మళ్ళీ ఏం చేశాను, చెక్కల పాలిష్ పనిలోకి వెళ్ళాను. పాలిష్ అంటే చెక్కలు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు తలుపులు పెడతారు. తలుపులు పెట్టినప్పుడు ఆ తలుపులు షైనింగ్ రాని మంచిగా కనపడాలని కోటింగ్ కొడతారు. కోటింగ్ గరుకు పేపర్ ఒకటి ఇచ్చి నాకేం తెలిసి ఎప్పుడైనా చేశాను ఎడిసాను. నేను ఆ పేపర్ పెట్టుకుని తోవించోటే తోమటం, తోవించోటే తోమటం, తోవించోటే తోమటం. తలుపులన్నీ కూడా ఆ సముద్రంలో నావల్లాగా అయిపోయింది. స్తోత్రం చెప్పలేదు. నిజమండి.
అయిపోతే మళ్ళీ పాట ఒకటి, నా దీపం వెలిగించినావు నువ్వు పాట పాడుతుంటే, ఆ వాంట నీ దీపం తగలెట్టాను ఎక్కడ తగలెట్టావు ఎక్కడికి, ఈ తలుపులు నాశనం చేసేసావు నువ్వు, ఒరే బరబర బయటకి ఇచ్చి పడ్డది, బయటకి ఇచ్చి వచ్చేసాను. దేవుడు కూడా నవ్వుకొని ఉంటాడు, నీకు ఎందుకు రాయి దింపలు, నా మాటకు నువ్వు లోబడు, నేను షూటిని ఎలా నడిపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో మా భార్య వచ్చింది, సాధారణంగా ఎక్కడికి రారావిడి, నా మిస్సెస్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మా ఇద్దరు స్టోరీ చాలా బాగుంటుంది. మేమేం ప్రేమించి పెళ్లి గట్ట చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. లవ్ మ్యారేజ్ రాస్తా అంతకంటే కాదు, ఏం కాదు. ఏ ప్రాంతాలు చూసిన సంబంధమే. మా పెళ్లి సంబంధం చాలా డిఫరెంట్. సాక్ష్యంగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నవ్వలేరు మీరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి భార్యను ఇచ్చాడు నాకు దేవుడు. ప్రార్థనా పూర్రాలు మా ఇంట్లోకి వచ్చిన ప్రార్థన బలిపీఠం కట్టిందండి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో ఎవరికి ప్రార్థన అంటే సరిగ్గా తెలియదండి. హల్లెలూయా. ఆమె కొంచెం తెలివైన ఆవిడ, నాకంటే ముందుగా ఆత్మీయంగా ఎదిగినవాడు. అయితే ఆవిడంది, మా మిస్సెస్ అన్నారు, ప్రార్థన చేద్దాం కనిపెడతాం, దేవుడు ఏం చెప్తే అదే చేయండి, మీరు ఇన్నింటికి వెళ్తున్నారు, ఎక్కడ మీ స్వప్నం ఎక్కడ ఉంది మీకు, ఎందుకు వచ్చిన తిప్పలు మీకు అన్నీ, దేవుడు చెప్పింది చేద్దాం అని చెప్పే రోజు గదిలో కూర్చొని ప్రేయర్ చేస్తుంటే మాతో దేవుడు మాట్లాడారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ తెల్లవారుజాముని కంజిరి పట్టుకుని నేను, దేవునికి స్తోత్రం. దేవుడు అన్న ఒక ఇంటికి వెళ్ళు, కంజిరి ఇస్తారన్న, ఎక్కడ ప్రతాపవరం దగ్గర, అక్కడికి వెళ్తే కంజిరి తీసుకున్నాను. ఆ కంజిరి కొంటకు డబ్బులే. పాత జీవితంలో డ్రెస్ ఏది వేసినా ఆ డ్రెస్ దగ్గర మ్యాచింగ్ కళ్ళజోడు చెప్పులు అన్నీ ఉంటే కానీ బయటకు వచ్చేవాడు కాదు. అటువంటి స్టైల్ చేసేవాడు. దేవుడు ఆ స్టైల్ అన్ని దొల్లగొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. నేను చెప్పినట్టు చేయాలి, ఒక్క రూపాయి కూడా చేతిలో లేదు, అలా నిలబెట్టాడు రోడ్డు మీద. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆ కంజిరిస్తే కంజిరి పట్టుకుని పాటలు పాడు. ఎవడైనా పగలు చేస్తాడు సేవ. ఆయన అన్నాడు, నువ్వు అర్ధరేత్రిగడి పో అన్నాడు. ఏంటి ప్రభా, ఎవరైనా పగలు చేస్తారు కదా ప్రభా సేవ, నువ్వు అర్ధరేత్రిగడి చేయమంటున్నావేంటి? మళ్ళీ బాబు నీతో వాదం పెట్టుకోలేదు ప్రభా, నువ్వేం చెప్తానే చేస్తాను. చెప్పులు తీసేయమంటే చెప్పులు వేసుకుని పోయాను. చాలా చోట్ల చెప్పులు పోని, కుక్కలు ఎత్తిపోని, కాల్లో పడేసాను. ఎవడో కొత్త చెప్పులు అడ్డుకుని నా చెప్పులు అంటే ఆ చెప్పులు వేసాడు. చాలా జీవితం ప్రభు చెప్పులు కూడా వేసుకోలేదు ప్రభు. నీవు అలాగే నేను, దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి మాటకు లోబడి తెల్లవారుజాము కంజిరి పట్టుకుని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలా కాకినాడ అంతా తిరిగి మీ ఏరియాకి కూడా కంజిరెట్టుకు వచ్చాను. అప్పటికి సిమెంట్ రోడ్లు ఏం పెద్దగా లేవు, కానీ ఎక్కడైతే తిరిగానో అదే చోటకి ప్రవక్తగా తీసుకొచ్చాడు దేవుడు. చాలా ఆశ్చర్యం. నేను తిరిగిన వీధులన్నీ రోజు ప్రసంగాలు చేస్తున్నాను. నేను వెళ్ళిన ఊళ్ళన్నీ రోజు ప్రసంగాలు చేస్తున్నాను. వెళ్ళి అక్కడ చెప్తా ఉంటే వాళ్ళకి ఎంత ఆశ్చర్యం అంటే, బాబు ఇక్కడికి వచ్చారా బాబు, ఈ వీధంతా తిరిగారా బాబు, కాడికి చెప్పులు లేకుండా సువార్త ప్రకటించాను. బాగా డెవలప్ అయింది కాకినాడ, మంచి సేవ చేస్తున్నాను. అప్పుడు అంత గొప్ప సేవకులు ఏం లేరు. నా టైంలో కంజిరి పట్టిన వెళ్ళిపోతుంటే ఆ పాటలు కూడా నేను రాయను చేయని నోటెంట్కి అలా వచ్చేస్తూ ఉన్నాయి. అయితే వినండి, ఎక్కడ జీపీటీ దగ్గర లోపల ఎక్కడో, ఊరే మంచాలు వేసుకుంటారు కరెంటు పోతే, బయట వేసుకుంటారు కదా గాలి కోసం. అమ్మ మాటలు వినపడుతున్నాయా? మన నీరసంగా ఉన్నారేంటి? అవగొట్టేనా? అయిపోయింది టైము, వెళ్ళిపోదామా? మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందా మీకు? ఎంతోమంది కోరుకుంటారు నా సాక్షి చెప్పాను, కానీ చెప్పను ఎక్కడ నేను. కానీ మీ అదృష్టం, గట్టిగా చెప్పకూడదాం సార్, గట్టిగా. దేవుడు మీకు వినేలాగా దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఆ రోడ్ల మీద వేసుకుంటారు మంచాలు. వాళ్ళకి ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ కంచిని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు అనుకున్నారు, ఒరే గత వారం రోజుల నుంచి గమనిస్తున్నా మనం, మన వీధిలోంచి గజ్జల సౌండ్ నిలబడుతుంది. నేను పట్టుకున్న కంచి గజ్జలు అంటాడు, గజ్జల సౌండ్ నిలబడుతుంది. ఒరే ప్రభు, వాళ్ళ మంచాలు లోపల వేసుకున్నారు. ప్రభు నువ్వు వెళ్ళమంటే కదా వెళ్తున్నాను. వాళ్ళ మంచాలు ఏంటి ప్రభు లోపల వేసేసుకున్నారు. వాళ్ళు అలాగే వేసుకుంటారు, వాళ్ళు అలాగే లోపలికి వెళ్తారు. నువ్వు మాత్రం చెప్పినట్టు వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అలాగ కంజిరి పట్టుకుని రోడ్లంట, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ దగ్గర నిలబడి, రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దాంట్లో నిలబడి, ఇక్కడ డైరీ ఫారెస్ట్ సెంటర్, ఇటు అటు ఎలా నడకంటే మామూలు నడక కాదు. పాడుకుంటూ వెళ్ళిపోతుంది, సువార్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తెల్లవారుజాము వ్యభిచారం తిరిగే టైం, దొంగతనాలు చేసి జరిగే టైం, అది రకరకాల మనుషులు ఉండే టైం అండి. ఆ టైంలో వాళ్ళు పాపాలు చేస్తున్నప్పుడు ఈ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఎన్నాళ్ళు దాక్కుంటావు పాపం అనే ముసుగులో, రా బయటికి అని పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలు విని వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందడం అనేక మంది ఉన్నారు. చెప్పకూడదు అసలు గట్టిగా. నువ్వు సేవకుడైతే అర్థమవుతుందా? ఎక్కడో పాపం చేయటం తోటలు ఉంటే తోటలోకి వెళ్ళిపోమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన తోటలోకి వెళ్ళిపో. తోటలో ఉంటారు ప్రభు.
తోటలో ఎవరు ఉంటారు ప్రభు? దాని మీద కూర్చుంటాం, వాయించి పాట పాడతారు. దాంట్లో ఎవరు ఉంటారు ప్రభా? ఎల్లు అక్కడ పాట పాడాలన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఆ వెళ్ళిపోతుంటే పాట ఏంటి తెలిసి ఏకోబెట్టి, ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు దాగుతూ, పాపమనే ముసుగులో దాగుతూ, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దాగుతూ, వ్యభిచారం ముసుగులో దాగుతూ, పాపమంతా కడగడానికి యేసయ్య వచ్చారమ్మా. దోషమంతా తుడవడానికి యేసయ్య వచ్చారమ్మా. ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు దాగుతూ, పాపమనే ముసుగులో దాగుతూ, ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు దాగుతూ, వ్యభిచారం ముసుగులో దాగుతూ, పాపమంతా కడగడానికి యేసయ్య వచ్చారమ్మా. దోషమంతా తుడవడానికి యేసయ్య వచ్చారమ్మా. తప్పుందని మరసిపోకు సోదరా, నగలోని మరసిపోకు సోదరి, తప్పుందని మరసిపోకు సోదరా, నగలోని మరసిపోకు సోదరి. ఒకరోజు వస్తుంది అప్పుడు నీ డబ్బులు కరిగినా, అప్పుడు ఈ నగలు కరిగినా. ఎన్నాళ్ళు బాబు ఎన్నేళ్ళు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు దాగుతూ, పాపమనే ముసుగులో దాగుతూ, పాపమంతా కడగడానికి యేసయ్య వచ్చారమ్మా. దోషమంతా తుడవడానికి యేసయ్య బయటికి రమ్మని పిలిచింది. ఇదిగో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక పాపం చెయ్యనని దేవుడి దగ్గర ఈరోజు కాకినాడలో సేవ చేస్తున్నాడు. ఎస్, ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. అయితే ఇంకోటి తెలిసే పడ్డాను నేను, ఆ పాట పాడుకుంటూ ఆ మూలకి అలాగే వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే బాలాచారి సెంటర్ బుక్ షాప్ ఉంటాయి, దర్వాజా షాప్ కట్టేసి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపో, అటు తిరిగి వెళ్ళమని. అక్కడే ఉంటాను నేను, ఉన్నాను, వెళ్ళు అన్నాడు. దేవుడితో అలా పాడుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఇంటికి వచ్చి ఆ పాట ఏంటి తెలుసా? ఏమి చిరుణం తీర్చెను నా యేసయ్య ఈ ప్రేమకై, ఈ జాలికై, ఈ ప్రేమకై, ఈ జాలికై. స్తుతిస్తోత్ర ఆరాధన, నా బతుకంతా ఆరాధన. హల్లెలూయా, స్తుతిస్తోత్ర ఆరాధన, నా బతుకంతా ఆరాధన.
రుచి రుచి నాతో మళ్ళీ మాట్లాడి నాకు టీ తెచ్చి టీ వద్దులేండి, నాకు టీ తాగటప్పుడు టీ అంటే చాలా ఇష్టం. వద్దులేండి, నేను తాగితే మా ఆవిడ గుర్తొచ్చింది. తాగలేక తిరిగిస్తుంది. బాంబూర్ సెంటర్ ఉంది కదా, బాంబూర్ సెంటర్ పాటలు పాడుతున్నారు. వాళ్ళందరూ కలిపి తెల్లవారుజామున వచ్చి పాటలు పాడుతున్నారు. నేను చూస్తున్నాను ఏంటో పరిస్థితి. అందరూ కలిపి తలకాత్రపై వస్తారు. ఆ టీ ఇస్తున్నాక ఆ టీ వద్దులేంటే తాగని బాబు టీ మరి నేను తాగితే నాకు నా భార్య ఉంది అని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ ఏమన్నా పక్కన పెట్టండి అన్ని ఇంటికి పట్టుకెళ్ళి అని చెప్పేసి టీ కట్టిన పట్టుకు ఇంటికి వచ్చి దేవుడికి ఇస్తుంది. అంటే దేవుడిని పోషించడం చూడండి ఎంత అద్భుతంగా ఉంది. నేను ఎవరిని ఏం అడగలేదు, నన్ను పోషిస్తాను. ఈ చిత్తంతో ఇప్పుడు వరకు నా ఇష్టం దగ్గర కష్టపడి ఈ చిత్తంతో నా పాత జీవితం చాలా భయంకర జీవితం, చాలా భయంకర మోసం చేసి 8,000 ఓట్లు తిరిగాను ఈ పాత జీవితం. అప్పుడు పట్టుకున్నాడు దేవుడు. ఆ సాక్షి చాలా బాగా ఎక్కడ వస్తే నాకు అవకాశం మీతో పంచుకుంటాను. ఈ లోపల కాకుండా మీరు నిజంగా చూడాలనుకుంటే టాపిక్ సాగరని కంటిన్యూగా సాక్షి చేస్తాను. దీనికంటే ఆ సాక్షి ఒక ఎత్తు, దానికంటే అలా పాటలు పడుకున్న ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ ఆపేసాను. డ్రైవర్ ఎక్కడ ట్రైన్ ఆపుతాడు. నేను క్రైస్తవుని కానీ నేనేం చేయలేకపోతున్నాను. నువ్వు పాటలు పాడుకుంటూ వస్తే ట్రైన్కి వెళ్తాను, నాకు సొప్పుకోవట్లేదు. అందుకని అలా కాసేపు ఆపాను. బండి ఆపారు. ఆ పాట ఏంటి తెలుసా? హల్లెలూయా. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. ఒక్కొక్క దైవజనుడు పేరు నేను తర్వాత చెప్తాను. కానీ ఆయన నా కోసం స్టేట్ చేసి వచ్చి నా తల నుంచి ఆయన ఎవరో కదా, విజయ్ కుమార్ గారు చెప్పమని సార్ అవసరం లేదు. విజయ్ కుమార్ ఆయన బయట నుంచి తెల్లవారుజామున వెళ్తున్నావు, నీకు దేవుడు కాపుదల ప్రే చేస్తాను. ఆయనకి నాకు మంచి స్నేహం ఉంది ఇప్పటికీ కూడా. అలా పాటలతోటి మీ గారికి తెలిసి తండ్రి గారి చర్చి శ్యామ గారికి వచ్చేస్తారు. ఆయన నా తండ్రి చెప్పకూడదు, బాప్తీసం ఇచ్చింది ఆయన. చెప్పకూడదు అసలు. ఆయన సంఘం నుంచి బయలుదేరాను. ఆ కంచి ఆడకత్త మీద కదా ఈ సింగికి ఏం పట్టుకుంది ఇలా వెళ్ళిపోతున్నాను. సంఘంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇలా వెళ్తే జనాలు వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఉంటుంది. చెప్పకూడదు. నాకు నేను హాస్పిటల్లో ఉన్నాను. అదేమన్నా నేను ప్రభు చెప్పలేదు. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత బలపడ్డాను. ఆ కుటుంబం అంతా రక్షించబడ్డాను. శ్యామ్ గారికి నాకు చాలా ఇష్టం. మొన్న కూడా వెళ్ళి కలిసి మాట్లాడి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా చూశాను. దేవుడికి గట్టిగా చెప్పలేమ్మా. అలా దేవుడు దేవుడు అన్నాడు, రే వాళ్ళ ఇచ్చిన బట్టలు వేసుకోవాలి. వాళ్ళ ఇచ్చిన బట్టల మా ఇంట్లో ఒక వాడిన టవల్ నేను వాడుతున్నాను. ఇంట్లో ఎవరు సబ్బు రాసుకుంటారు. అలాంటి వేరే వాడి బట్టలు ఎలా వేసుకుంటాను. ఒక ఆవిడ పిలిచి, బాబు బట్టలు వేసుకుంటావా, ఎలా ఉంటాను కదా. నేను సన్న బట్టలు ఎత్తే సరిపోదు. సన్న బట్టలు ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో లావు బట్టలు వేసుకుంటూ వెళ్ళిపోతాను. బుడబుక్కలు కదా ఏంటి ప్రభు చెప్పాడు, ఆ బట్టలు వేసుకో. తల ఉంచి ఆ బట్టలు తీసి సైజ్ చేయించుకోవడం డబ్బులు. ఆ బట్టలు వేసుకుంటే అందరూ పిచ్చోడు వీడికి మెంటలు వచ్చేసి పిచ్చోడు తిరుగుతున్నాడు వీధిలో. అందుకే నా పాటలను అలాగంటే, నీ మాట వింటాను, నీ మాటకు లోబడతాను. కన్న తల్లి నచ్చిన ఎవరు ప్రేమించిన ప్రేమించిన గొప్ప దేవుడు. పాటలు పడుతుంది స్తోత్రం చెప్తారా? 500 కావాలి. నా భార్య ఎంత తగ్గిందో నా భార్య
ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి. హల్లెలూయా. ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎందుకు వచ్చి ఈరోజు ప్రార్థన చేసి దేవుడు కృప చూపించాడంటే ఇప్పటికైనా దేవుని స్తోత్రం. ఆ ఇద్దరిని అలా వచ్చినందుకు దేవుడికి మహిమ. హల్లెలూయా. అసలు తింటానికి ఏమి గ్యాస్ అది గ్యాస్ పని ఉంటుంది. ఇలా రావాలి సేవ అంత చిన్న విషయం కాదు. అప్పుడు రోడ్డు మీద పాటలు పాడుతుంటే పాట ఏంటంటే, నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా, నేను నీకు కావాలా, నన్ను కోరుకున్నావా, ఈ యోధవా, ప్రభువా, కుర్రోడి నుంచి పంపించారు. బాగా కూర్చొని వచ్చారు. కుర్రోడు వచ్చి ఆ పెద్ద అయినా ఆ చేతులు పెట్టేసాడు. 500 ఎంత రోజున 5,000 ఎక్కువ. 500 బాబు నీకు ఎవరు ఇచ్చారు 500 అంటే అదిగో పెద్ద ఆగరంటే ఆడు కనపడలేదు, ఆ పెద్ద ఆయన కనపడలేదు. చాలా అద్భుతం చెప్పలేదు. 500 తెల్లవారుజామున ఇలా తెల్లవారుజామున అడుగుతారు. అప్పట్లో 10,000 5,000 6,000 ఇస్తారు. ఉండి కూడా ఎదురు చాలా తెల్లవారుజామున అసలు దొరుకుతాయి. ఆడు తింటాడు తెలుస్తుంది. దేవుడికి నమ్మకం, దేవుడి చిత్తానికి లోపలిది. డబ్బెనగా పరిగెత్తక డబ్బే మన ఎదుర్కొంటూ మన ఇంటికి వస్తుంది. చెప్పబడతా సరిగ్గా డబ్బు ఎదుర్కొంటూ వస్తుంది. 500 మెసేజ్ చేయండి. దేవుని కథను చూస్తాను. అలాగే ఈరోజు ఈ స్టేజ్ ఇచ్చాను. ఎన్ని సంఘాల్లో పంపుతున్నాను బయలుదేరి వాటికి పోయి ప్రతి స్థలాన్ని దీవిస్తాను. గొప్ప ఉద్యోగం ద్వారా సంఘాలు ఎదుర్కోవాలి. కుమారుడా నీతో సైకిల్ ఎక్కడానికి అందరికీ సైకిల్ ఇచ్చాను, బైక్ ఇచ్చాను, స్కూటీ ఇచ్చాను, తర్వాత కారు, ఇప్పుడు నేను వాడుతున్న కారు 4 కారు ఈ పాస్ట్గా డ్రైవింగ్ చేసి తీసుకొచ్చాను. ఈరోజు ఆయన తోలారు కారు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎక్కడ ఉన్న వ్యక్తిని ఎక్కడ పెట్టాడమ్మా, ఎందుకు పనికిరాను ఎలా చేసుకుంటాను, నువ్వు నాకంటే మంచిదాన్ని, మంచివాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎందుకు విడిచిపెట్టాడమ్మా, ఎందుకు బాధపడుతున్నావు, టెన్షన్ పడుతుంది. దేవుడి చిత్తాన్ని నిలబడి దేవుడి చిత్తానుసారంగా ప్రవర్తించి నిన్ను చూడడం నడిపిస్తాడు. ఈరోజు ప్రపంచం అంతా వాడుకుంటున్నాడు. ఎక్కడ సాగేది, ఎక్కడ ప్రవక్త అనే పేరుతో పిలువబడ్డానికి అర్హత కలిగినవాడు కాదు, కానీ దేవుడు ఇచ్చిన కృపది. అందుకని ఎక్కడికి వెళ్ళినా కోసం పెడతాను, చేస్తాను. విరామం లేకుండా నేను అనుకుంటున్నాను. అర్థమైంది, నాకు అర్థమైంది. మళ్ళీ పిలుస్తాను పిల్లలేమే అర్థం పిల్లలు ఏం పర్లేదు. మళ్ళీ బాగా ఎక్కడికి వచ్చి వచ్చేస్తాను. ఏమిస్తాను. చిత్తం అనే మాటకు అర్థం ఏంటో తెలుసు. ఏంటి అర్థం చెప్తానంటే ఆయన ఇష్టం. చెప్పండి, ఆయన ఇష్టం. ఆయనకి ఇష్టమైంది ఏంటి? ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది, ఆయనకి ఇష్టమైంది ఆయన ఆజ్ఞలు గైకొనడం ఆయనకి ఇష్టం. ఆయన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఎవడు పాటించాలి? దేవుడు 2 ఆజ్ఞలు చేశాడు. కొత్తలో ఆ 2 ఆజ్ఞలు ఏంటో తెలుసు. నిన్ను వల్ల నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడే నీకు ఆనందం. నీకు భవిష్యత్తు కావాలంటే, నువ్వు భవిష్యత్తులో బాగుందంటే ముందు
స్థానం దేవుడికి. ఆమె నీ పిల్ల నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, నీ భర్త కాదు, ఎవరు నీ బంధువులు ఎవరు అసలు ఎవరు కాదు. దేవుడికి ప్రథమ స్థానం. దేవుడిని ఆరాధించాలి. నువ్వు చేస్తున్న జాబ్ నీకు దేవుడు కాకూడదు. నీ ఇంట్లో ఉన్నవాడు నీకు దేవుడు కాకూడదు. నీకు దేవుడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. ఆయన బట్టి నీకు ఈ గౌరవం ఇవ్వాలి కదా. ఆయన్ని ఆరాధించి, ఆ పిల్లలు ఇచ్చిన దేవుడిని ఆరాధించి, నీకు ఇచ్చిన ఏ యొక్క ఆశీర్వాదం ఇచ్చిన యేసుని ఆరాధించి, మొదటి స్థానం దేవుడికి. ఆమె అది దైవ చిత్తము. ఆయన సన్నిధిలో గడపాలి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి. బయట తర్వాత ప్రేమికులు కానీ ముందు కొంపలో వాడిని ప్రేమించు, ఆడపడిచి ప్రేమించు, వదిలి గారిని ప్రేమించు, అత్తగారిని ప్రేమించు, కోడల్ని ప్రేమించు. ఇంట్లో ఎవరెవరికి ఏ గౌరవాలు ఇవ్వాలో, ఏ స్థానాలు ఇవ్వాలో ఆ స్థానాలకు గౌరవించి ప్రేమతో ఉండు. అలా ఉండకుండా కనుక వచ్చేసి పొలవలు ప్రార్థన చేస్తే ఎవరిని బట్టి లోపల దేవుని బైబిల్ ప్రకారం వాక్య ప్రకారం నడుస్తున్నాను, జీవిస్తున్నాను. అందరిని ప్రేమించాలి. దేవుడు నీలో ఉన్నాడంటావు కదా, దేవుడు నీలో ఉన్నాడంటే రుజువు ఏంటో తెలుసు. ఇతరులు ప్రేమించాలి. వారు చేసి మనసులో పెట్టుకున్నాను, పగ సాధించాలి. తెలుసో తెలుగు ఏదో జరిగిపోయి నీకు వద్దు, అవన్నీ వద్దు. దేవుడు రాక దగ్గర చిన్న లోపం ఉన్న ఎంతబడలేదు, దాన్ని సరి చేసుకుని క్షమాపణ క్షమించమని. హల్లెలూయా. అందరిని ప్రేమిద్దాం, దేవుడు నామమున మహిమపడతాం. అది దైవ చిత్తం. అలాగే చేసిన వారి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడికి నచ్చినట్టు మనం అనుకోండి, ఎన్ని ప్రార్థన చేస్తాం అది దేవుడి సన్నిధికి వెళ్ళాలి. దేవుడికి నచ్చినట్టు ఉంటే ఇష్ట ప్రకారం జీవిస్తే ఇష్టం ఈ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? కీబోర్డ్ దగ్గర దేవుని చిత్తం ముగించేస్తాం. దేవుని చిత్తం, దేవుని చిత్తం. ఇక్కడ ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఎంతమంది తీసుకున్నారు చెప్తారు? ఇంకెంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఇంకెంతమంది బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసం దేవుని చిత్తం ఏంటి తెలుసా? దేవుని చిత్తం దేవుని చిత్తం ఏంటి తెలుసా? నువ్వు ఇప్పుడే ఉన్నపరంగా మార్పరుచుకుని యేసు సొంత రక్షకులను అంగీకరించడం దేవుని చిత్తం. ఆయన చిత్తం ఈ భూలోకం యేసు ప్రభు నెరవేర్చడానికి వచ్చింది. ఆమె నీకోసం రక్తం కాచి సిలువకు వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి భూలోకి నటించాడు. నువ్వు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నావు. నీ మీద దేవుడికి ఆలోచన, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందాలి. అది ఆయన చిత్తం, అది ఆయన ఆలోచన, అది ఆయన ఇష్టమైన క్రియ. అది ఎవరైనా చేస్తారు. మాట దేవుడు గుర్తిస్తాడు. నువ్వు బాప్తిసం తీసుకుంటే ఎన్ని పాపాలు ఎంత ఖర్చు చేసి రక్షణ పొందడం వరకే మందిరాలు కడతాడు దేవుడు. అందరూ రక్షించాలి. కాపలు కూడా పెట్టేది అందరూ మారు కోసం రక్షణ పొందాలని ఆలోచన చేస్తారు. రక్షణ ఈ కూటాలు పెట్టింది కూడా నేను రక్షణ పొందుతున్నాను. మా పడాయి చేయకుండా మేము చాలా సూపర్ అని చెప్పుకోవడానికి మీటింగ్. నువ్వు రక్షణ పొందాలి. నీ పెళ్లి బుకింగ్ కాదు, నీ జాబ్ బుకింగ్ కాదు, నీ వ్యాపారం బుకింగ్ కాదు. నువ్వు మారు మనసు ఈరోజు వాక్యం వింటున్నాను. నిజంగా నేను బాప్తిసం తీసుకున్నాను, యేసు కావాలంటావు లేచి నీకోసం చేస్తాను. బాప్తిసం కావాలనుకున్నవాడు మాత్రం నాకు బాప్తిసం కావాలనుకున్నాను చెప్పండి కూడా వస్తుంది. ఎస్ ఎస్ మా మీరు ఎందుకు వచ్చారు? బాప్తిసం తీసుకున్నాను గట్టిగా చెప్పబడి నీ బాబు బిడ్డ ప్రభుని సంతోషంగా అంగీకరించడానికి ఇష్టపడి ఇది దైవ చిత్తము. ఇప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాడు. చెప్పండి అసలు ఇప్పుడు దేవుడు అబ్బాయిని వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కనికరిస్తూ ఇద్దరు పడ్డాడు. దేవుడు లేదు బాప్తిసం తీసుకుంటాను వచ్చాను. బాప్తిసం తీసుకుంటే నువ్వు పరలోకం రాజ్యం ఘోరమైన పాపాలన్నీ మార్చుకుంటాను. బలవంతం లేదు. బలవంతంగా ఎవరు బాప్తిసం తీసుకోవాల్సిన బలవంతం కాదు. దేవుని మనసును ప్రేరేపిస్తే ఇది ఆయన చిత్తమని గ్రహిస్తే యేసు నా కోసం వచ్చి సిలువకు వచ్చి అడిపోయి ఇక ఏ ఆలోచించు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీ పాస్టర్ గారు బాప్తిసం ఇస్తాడు. నమ్మి బాప్తిసం నమ్మని వారికి శిక్ష ఇప్పుడు నిలబడటం శిక్ష కొట్టివేయబడుతుంది.
రక్షణ వస్తుంది, శిక్ష కొట్టివేయబడి రక్షణ వస్తుంది, కాపాడు రక్షణ. దేవుని సన్నిధి దేవుని పిలుస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ ఈరోజు మన ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. వస్తే ప్రభు చేతి చాలించి రెండవదిగా దైవ చిత్తమనగా నేను పరిశుద్ధంగా మీరు కూడా పరిశుద్ధంగా పరిశుద్ధంగా మీకు చాలా ఇష్టం. నువ్వు సీరియల్ చేస్తున్నావు, నువ్వు అపవిత్రుడు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, అపవిత్రుడు. అటువంటి పాపాలు నువ్వు చేస్తే చాలు. పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధులే రేపు ఎంతమంటారు. పరిశుద్ధం కావాలి. ఈరోజు నుంచి బూతులు మానేస్తాను, చాటలు మానేస్తాను, సీరియల్ మానేస్తాను, మోసాలు మానేస్తాను, నమ్మకం ఉంటాను. దేవుడికి నా దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటాను, పరిశుద్ధంగా ఉంచుకుంటాను, నా చూపుని పరిశుద్ధంగా ఉంచుకుంటాను. నాకు సహాయం చేయండి అని అడుగుతావా? అది దైవ చిత్తం. అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా లేకుండా ఎన్ని ప్రార్థన చేస్తావు? ఎవరిదో నాకు తెలియదంటే అందరూ స్తోత్రాలు